దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మీకా గ్రంథములో నుండి 3వ అధ్యాయం. మీకా గ్రంథములో నుండి 3వ అధ్యాయము మొదటగా 4 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథము 3వ అధ్యాయంలో నుండి మొదటి 4 వచనాలు చదువుకుందాం. చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయనిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. చాలు. ఈ రోజున మీకా గ్రంథంలో 3వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. 3వ అధ్యాయంలో మీకా ప్రాముఖ్యంగా నాయకులతోనూ ప్రధానులతోనూ అధిపతులతోనూ ముఖ్యంగా న్యాయమును జరిగించేటువంటి న్యాయాధిపతులతోనూ ఇక్కడ ఆయన సూటిగా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడాడు. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, లోపం ఏదైతే ఉందో, దాన్ని చాలా సూటిగా చాలా ఖచ్చితంగా వారు ఏం చేస్తున్నారనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడుగా మీకా అధిపతులతోనూ నాయకులతోనూ ప్రధానులతోనూ ఇక్కడ అలాగే ఆత్మ సంబంధ నాయకులతో కూడా, ఆత్మీయ నాయకులతో కూడా ఇక్కడ మీకా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఆయన ఇక్కడ అన్నాడు, చూడండి, నేను ఇలాగ ప్రకటించి అంటూ ఇక్కడ యాకోబు సంతతి గురించి మాట్లాడుతూ, చూడండి, ప్రధానులారా, ఇజ్రాయేల్ అధిపతులారా అని ఇక్కడ అంటూ, న్యాయము ఎరిగుండుట మీ ధర్మమే కదా. అయినను మేలును అసహించుకొని కీడు చేయనిష్టపడుదురు. గమనించిన ఇక్కడ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని మనం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ యూదా ప్రజలు అలాగే ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అల్పమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, బలహీనలు ఎవరైతే ఉన్నారో, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లునే కానీ స్థలాన్నే కానీ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళకి ఎటువంటి ఒక ఆధారం లేనటువంటి స్థితిలో వారిని వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అది జనరల్ మామూలుగా సమాజంలో జరిగితే పర్వాలేదు, కానీ దీని తీవ్రత ఎంత ఎక్కువ ఉందని మీకా గ్రహించాడంటే, ఇది ఎక్కడో బయట సొసైటీలో సమాజంలో జరుగుతుందనే కాదు, కానీ న్యాయస్థానాల్లో కూడా అలాగనే జరుగుతుందన్న విషయాన్ని మీకా గ్రహించాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు జనరల్ బయట అన్యాయం జరుగుతుంది, బలమైనటువంటి వాడు బలహీనుడిని డామినేట్ చేస్తున్నాడు అంటే కొంతవరకు మనకి అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల లెక్క లేదా యాకోబు ప్రజల యొక్క పరిస్థితి, ఆ సంతతి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, బయట ఎక్కడో సమాజంలో జరుగుతుందనే కాదు, ఒకవేళ బయట అలా జరిగినా ఎవరైనా సరే న్యాయస్థానానికి వచ్చారనుకోండి, ఆ న్యాయస్థానంలో కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఎందుకంటే అధిపతులు న్యాయము జరిగించాల్సినటువంటి వాళ్ళు అక్కడెక్కడ చూడండి, ఈవెన్ మీకా మాట్లాడుతున్నారు, మీరు ధర్మము ఎరిగి ఉండి వాళ్ళు న్యాయం ఏది న్యాయమో తెలిసిండి కూడా అది చేయట్లేదు అని చెప్తున్నాడు. అసలు అక్కడితో అక్కడ ఇంకెంత దారుణంగా ఉందని చాలా క్లియర్గా మాడుతున్నాడు. అంటే అక్కడ మాడుతూ అలాంటి అధికారుల గురించి మాడుతూ అంటున్నాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, మేలు నసహించుకొని కీడు చేయని ఇష్టపడదు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట. ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే, అక్కడేదో వాళ్ళు మేలుని ప్రేమించలేదని కాదు, మేలుని వాళ్ళు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఎక్స్ట్రీమ్. ఇది ఇప్పుడు మేలుని ప్రేమించట్లేదంటే ఒకటి, కానీ మేలుని అసహించుకోవడం అనేటువంటిది ఇంకా అది భయంకరమైన చెడుతనం. అది అలాగే చెడుతనాన్నేమో వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారంట. ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే ఆ స్థితిలో గనక ఖచ్చితంగా సమాజము కానీ ఈవెన్ న్యాయస్థానాల్లో కూడా, అంటే న్యాయము తీర్చవలసినటువంటి అధికారులు, ప్రధానులు, నాయకులు కూడా ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా దేశం భయంకర పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. జస్ట్ ఒకసారి ఊహించండి, కోర్టులో కూడా న్యాయం జరగట్లేదు అనుకున్నప్పుడు సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నార్మల్గా ఈ రోజుల్లో నార్మల్గా ఏం చేస్తున్నారు, ప్రాబ్లం వస్తే కోర్టుకి వేస్తారు జనరల్ కేసెస్, కోర్టులో న్యాయం జరుగుతున్న ఆశ ఉంటుంది.
కానీ ఇక్కడ ఆ న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఎంత భయంకరంగా తయారయ్యారంటే, వాళ్ళు అంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, చెడుతనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంట, మంచితనాన్ని లిటరల్గా వాళ్ళు ద్వేషిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఒకసారి చూడండి, గొప్ప అధికారి అయ్యుండి ఒక మంచి స్థానంలో ఉండి ప్రజలందరికీ మేలు చేయగలిగేటువంటి ఒక అధికారం ఉండి సామర్థ్యం ఉండి ఆ నాయకుడు గనక చెడుని ప్రేమించి మంచిని కనుక ద్వేషిస్తూ ఉంటే ఆ దేశం యొక్క పరిస్థితి లేదా ప్రజల యొక్క పరిస్థితి అలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి, యోధా ప్రజల పరిస్థితి అలా మారిపోయింది. అందుకని నాయకుల గురించే మాట్లాడుతూ చూడండి, ఇంకొక మాట కూడా కఠినమైన మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసు? అక్కడ 3వ వచనంలో చూడండి, 2 లైన్లు అన్నాడు చూడండి, నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేసి మాంసమును ముక్కలుగా చేయున్నట్టు బాణాలు వేయు మాంసముగా వారిని తొత్తునిలుగా పగలగొట్టి ఉన్నారు. ఇక్కడ గమనించండి, చూడండి ఎంత అంటే ఎంత కఠినమైనటువంటి పదాలు అక్కడ మీక వాడుతూ ఆలోచించాలి. వాళ్ళు చెడుని ప్రేమిస్తున్నారు, మంచిని ద్వేషిస్తున్నారు అంటేనే చాలా ఎక్స్ట్రీమ్ అంటాం. కానీ అది లిటరల్గా ఎలా ఉందంటే, ఒక రకం చెప్పాలంటే నరభక్షకులు అని ఇక్కడ మీక మాట్లాడుతుండే రకం చెప్పాలంటే. అంటే చూడండి, నిజంగా చాలా ఎక్స్ట్రీమ్ యాక్చువల్గా. అంటే ఒక రకంగా ఎలా ఉందని చూడండి, నరభక్షలు బేసిక్ అర్థం మనిషి బతుకుండగానే మనిషిని చంపేసి మనిషిని తినేస్తారు. ఇప్పుడు మనిషిని చంపడం అంటారు పెద్ద ఎక్స్ట్రీమ్ అంటే, చంపినటువంటి మనిషిని తినడం అంటారు ఇంకా పెద్ద ఎక్స్ట్రీమ్. ఈ ప్రజలు వారు ఎలా ఉన్నారంటే, న్యాయం జరిగించే విషయంలో నాయకులు ఎలా ఉన్నారని చెప్తున్నానంటే, లిటరల్గా మీరు ఎస్టైతే వాళ్ళని పాడు చేస్తున్నాను కాదు, వాళ్ళని లిటరల్గా మీరు తినేస్తున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళ చర్మాన్ని కూడా మీరు వారిని చంపడమే కాదు, వారి చర్మాన్ని కూడా మీరు వదలకుండా కొండలు వేసుకొని కూర వండుకొని తినేస్తున్నట్లుగా మీరు మనుషులను భక్షించేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ఒకసారి ఆలోచించండి, అంటే ఆ దేశం యొక్క పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా మారుంటుందో ఆలోచించండి. ఇప్పుడు స్పెసిఫిక్ నాయకుల గురించి 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అసలు ఒకసారి చూడండి. న్యాయం, ఇప్పుడు అధికారుల గురించి మనం ఆడుకుంటే రోమపత్రికలో మనకు తెలుసు, ప్రతి అధికారం కూడా దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుడే నియమించడం బైబిల్లో ఉంది. అధికారము అనేటువంటి కాన్సెప్టు, అధికారం చలాయించటము లేదా విధేయత అనేటువంటిది ఇవేవైతే ఇప్పుడు పదాలు చెప్పాను చూడండి, అధికారం అని కానీ నాయకులని, అధికారమునకు లోబడ్డము, విధేయత, ఏవైతే బేసిక్ పదాలు ఉన్నాయో అవి బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? దేవుని యొక్క మనసులోంచి వచ్చినటువంటి ఆలోచన అది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే ఆ మాటలు పెద్దగా వాడడానికి ఎవరైనా ఇష్టపడం. ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడాల్సిన స్థితిలో అధికారం ఉన్నటువంటి వాళ్ళ పొజిషన్ వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే సొసైటీకి అది పెద్దగా నచ్చదు. లోబడ్డము, విధేయత అనేటువంటిది బేసిక్గా ఎవరికి ఇష్టం ఉండదు. నీ పైన అధికారిని అన్న మాట బేసిక్గా ఎవరు కూడా వినడానికి ఎవరు ఇష్టపడినటువంటి మనస్తత్వాలతో బేసిక్గా ఈ రోజుల్లోనూ ఆ రోజుల్లో కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆలోచించండి, బయట వాళ్ళు అలా ఉంటే ఓకే, కానీ చాలా సందర్భాలు క్రిస్టియన్స్ మనమే అలా ఉంటాం. ఇప్పుడు అది ఎంత పెద్ద ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి మీరు. అధికారం అటువంటిది పౌలు మాట్లాడుతూ అది ప్రతి అధికారం అటువంటిది కూడా అది దేవుని దగ్గర నుండి వచ్చింది. ప్రతి అధికారం కూడా దేవుడు నిర్ణయించాడు, దేవుడు నియమించాడు అంటున్నాడు. అంటే రకం బేసిక్గా పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తాను తెలుసా? అసలు అధికారం అన్న కాన్సెప్టే లేదా అధికారులు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క మనసులోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎందుకని అలాంటి ఒక స్థితిని, ఒక అధికారం చలాయించినటువంటిది, ఒక పొజిషన్ని దేవుడు మనుషులకి ఎందుకు, ఆ సిస్టమ్ దేవుడు ఎందుకు పరిచయం చేశాడు, ఆ జ్ఞానం మనుషులకి ఎందుకు ఇచ్చాడు? మీరు ఇలాగ సొసైటీలో, సమాజంలో, ఈ భూమి మీద మీరు ఇలా పని చేయాలని దేవుడు ఎందుకు నిర్ణయించాడంటే అది బేసిక్గా అది దేవుని యొక్క ఉద్దేశము. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరైతే నాయకులు ఉంటారో, భౌతికంగా అంటే సెక్యులర్గా నాయకులు కావచ్చు, ఆత్మ సంబంధ నాయకులు అయినా సరే కావచ్చు, బేసిక్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక రకంగా చెప్పాలంటే దేవునికి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ లాంటి వాళ్ళు, దేవునికి ప్రతినిధులు లాంటి వాళ్ళు, దేవునికి ప్రతినిధి. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడే ఒక రకంగా తానే అక్కడ వచ్చినట్టుగా కొంతమంది అధికారులను అక్కడ దేవుడు పెట్టాడు. అందుకని చూడండి, అధికారులు అంటే ఉండాలి బేసిక్గా ఎవరంటే దేవుని యొక్క రిఫ్లెక్షన్ అంటాను నేను. అంటే దేవుని యొక్క ప్రతిబింబము, అంటే దేవుని యొక్క ఇమేజ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నాయకుడిని చూసినట్టు గుర్తుపెట్టుకో, ఆ నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రతిబింబమే ఆ అధికారి, దేవుని యొక్క ప్రతిబింబమే ఆ నాయకుడు. ఎందుకంటే సిస్టమ్ అలా పనిచేయాలని, సమాజం అలా పనిచేయాలని మనుషుల యొక్క మనసులోంచి వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది. నాయకులు ఉండాలి, ప్రజలను పరిపాలించాలి, అధికారం ఉండాలి, అధికారం ఉన్నవాడి కింద కష్టం కొంత ఉంటారు అని ఎవరి మాట వినాలంటాం. అంటే దేవునికి చాలా క్లారిటీ ఉంది దేవునికి. అందుకని ఈవెన్ అది పెద్దగా ఎవరు లేరు, ఆదము అవ్వలు ఉన్నా సరే ఈవెన్ అక్కడ కూడా దేవుడు అధికారం గురించి మాట్లాడుతూ వచ్చాడు, లోబడ్డం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇద్దరే ఉన్నారు, పెద్దగా ఎవరు లేరు.
రేపటి ఒకటే కుటుంబం ఉంది, అయినా సరే అక్కడ కూడా దేవుడు అధికారం గురించి, లోబడ్డం గురించి అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బేసిక్గా అక్కడ అర్థం ఏంటి? ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం బయట అయినా సరే, చర్చలు అయినా సరే, ఎక్కడైనా సరే, మనం పని చేసే చోటైనా సరే, అధికారం చూసిన గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా చూస్తాడంటే, నీ పైన ఒక నాయకుడు పెట్టాడంటే ఆ నాయకుడిని దేవుడు ఒక రకంగా ఎలా చూడాలని దేవుడు తలస్తున్నాడు తెలుసా? ఓ రకంగా నేను అనుకున్నట్టుగా మీరు తలంచారు. ఎందుకంటే అది నేను నియమించాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక అధికారి కనుక ఒక వ్యక్తిని వేరే చోట అక్కడ అధికారిగా పెట్టాడంటే ఆ లోకల్గా ఉండేటువంటి అధికారి యొక్క మాట కనుక సపోజ్ ఎవరైనా వినలేదనుకోండి, బేసిక్గా ఎవరి మాట విన్నట్టు? దేవుని యొక్క మాటే విన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్గా ఈ సిస్టమే చూడండి, మామూలు ఇప్పుడు గవర్నమెంటే చూడండి, ఒక మున్సిపల్ అధికారి యొక్క మాట కనుక ఎవరన్నా వినలేదనుకోండి, బేసిక్గా అర్థం ఏంటి తెలుసా? నువ్వు యాక్చువల్గా నువ్వు సీఎం యొక్క మాటే వినలేదని అర్థం. అందుకే వాళ్ళు నా మాట వినట్లేదంటే అనరు, నువ్వు గవర్నమెంట్ మీద చేయి చేసుకుంటున్నా, గవర్నమెంట్ లోబట్టలేదు అంటారు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, అది నిజంగా వాస్తవం. అది అక్కడ చాలామంది ఏంటంటే ఆ వ్యక్తిని చూస్తాం, వ్యక్తిని చూసామంటే ఆ వ్యక్తితో మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, నేను భయపడితే మనం అనుకుంటాం నార్మల్గా. కానీ వాళ్ళు బేసిక్గా బయట సెక్యులర్గా మున్సిపల్ అధికారులు కానీ అధికారులు అందరూ ఏమంటారు? బేసిక్గా నువ్వు యాక్చువల్గా గవర్నమెంట్ సర్వెంట్ని టచ్ చేస్తుంటారు. గవర్నమెంట్ సర్వెంట్ అంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ ఏంటంటే నాకంటే బలమైనది ఒకటి నా వెనకాల ఉంది, ఆయన ప్రతినిధిగా నేను ఒక సర్వెంట్గా, దాసుడుగా నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఈ సర్వెంట్ని కాదంటున్నావంటే గవర్నమెంట్ నన్ను సర్వెంట్గా ఇక్కడ పెట్టింది, నువ్వు సర్వెంట్ కాదంటూ నువ్వు గవర్నమెంట్ని నువ్వు కాదంటున్నావు. అందుకని గవర్నమెంట్ సర్వెంట్ అంటారు, గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు టచ్ చేస్తున్నావు అంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగనే అధికారులు సొసైటీలోకి వచ్చాక ఎవరన్నా కనుక మాట అనకపోతే ఎగ్జాక్ట్ వాళ్ళు వాడే వర్డ్స్ అలాగ ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే అలా పనిచేస్తుంది. అందుకే ఒక వ్యక్తిని చూడడానికి వీలు లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, జనరల్గానే అది వాస్తవమైనప్పుడు దేవుని యొక్క రాజ్యంలో అది ఇంకెంత వాస్తవం ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క రాజ్యంలో ఇంకెంత వాస్తవం అది. అందుకని పౌలు చాలా క్లియర్ అన్నాడు, ప్రతి అధికారం కూడా దేవుడు నియమించాడని చెప్తాడు, దేవుని ద్వారా నియమించబడింది అంటున్నాడు. అంటే అధికారులను చూస్తున్నాడు. బేసిక్గా కింద ఉన్న వాళ్ళు ఎలా చూడాలి అంటే ఒక రకం దేవుని యొక్క ప్రతిబింబమే. అక్కడ దేవుడే వారి ద్వారా అధికారాన్ని చాలేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డానికి దేవుడు నాయకుల్ని పెడతాడు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అందుకని నేను దేవుని యొక్క రిఫ్లెక్షన్ అంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా దేవుడే వచ్చి ఉన్నట్టు అర్థం, దేవుడే వచ్చి ఉన్నట్టు అర్థం. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన కాబట్టి దేవుడే వచ్చి ఉన్నట్టు. ఇప్పుడు అందుకనే బేసిక్ అధికారులు ఎందుకు ఉంటున్నారంటే దేవుని యొక్క నియమమును లేదా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని యొక్క అధికారాన్ని వీళ్ళ ద్వారా చలాయించడానికి అధికారులు ఉంటారు. గమనించండి, వీళ్ళు సొంత అధికారం వీళ్ళు చలాయించట్లేదు, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని అధికారులు చలాయించాలి యాక్చువల్గా. అది కూడా ఇప్పుడు ఎందుకని దేవుడు ఆ సిస్టమ్ ఎందుకు పెట్టాడు? దేవుడు అంటే ఓ రకం చెప్పాలంటే దేవుడు న్యాయాధిపతి, దేవుడు యథార్థవంతుడు, న్యాయం తీర్చేటువంటి వాడు దేవుడు. అల్టిమేట్గా ఒక టైం వచ్చినప్పుడు ప్రపంచం అంతటినీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన అసలైనటువంటి సరైనటువంటి ఉన్నతమైనటువంటి న్యాయాధిపతి మన దేవుడు. ఒక టైం వస్తే అందరికీ న్యాయం తీర్చేటువంటిది ఆయనే. అయితే ఈ భూమి మీద తరచుగా ఆయా సందర్భాల్లో కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎలాగంటే కొంతమంది నాయకుల ద్వారా, కొంతమంది అధికారుల ద్వారా దేవుడే న్యాయము తీరుస్తాడు. బేసిక్గా నాయకులు దేవుడు ఎందుకు పెడతాడు తెలుసా? దేవుడే మనుషుల్ని పరిపాలించాలనుకున్నాడు. దేవుడు ఎలాగైతే మనుషులు ఉండాలి, ఎవరు ఎలా చేయాలన్నటువంటిది దేవుడు ఆలోచించుకుంటాడో అలాగ అధికారుల ద్వారా దేవుడు చేస్తాడు. అందుకే ఈవెన్ బైబిల్ మీరు చూడండి, ఇజ్రాయెల్ చరిత్ర కూడా మనం చూసినప్పుడు చాలా సందర్భంలో ప్రజలు ఫెయిల్ అయినప్పుడు, అంటే ప్రజలు న్యాయం జరిగించినప్పుడు మోషే లాంటి దేవుడు పైకి లేవనెత్తి కొన్ని విషయాలు మోషేకి బయలుపరిచి ఆ మూమెంట్లో అవసరం న్యాయాన్ని దేవుడు అక్కడ తీర్చేవాడు. ఇజ్రాయెల్ చరిత్ర బేసిక్గా అలా ఉండేది, ఇజ్రాయెల్ చరిత్ర అలా ఉంది. అందుకే ఈవెన్ ఒక సందర్భంలో మోషే చూడండి, బైబిల్ మనం చూస్తే యాక్చువల్ ఒక వచనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండంలోకి వెళ్దాం ఒకసారి. నిర్గమాకాండం 18వ అధ్యాయము. మోషే ఒక మాట చెప్తాడు, మంచి మాట చదువుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము, 18వ అధ్యాయము 15వ వచనం నేను చదవండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. చాలు. ఇక్కడ చూడండి, మోషే ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఏకైక నాయకుడుగా ఉన్నాడు. ఆ టైంలో అక్కడ ఏంటంటే మోషే ప్రజలు మనుషులకి ఏదైనా ప్రాబ్లం వస్తే, మనుషుల మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి విధానం ఏంటంటే బేసిక్గా నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆ నాయకుడు వాళ్ళ విషయాలు వినిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి లేదా ఆయనకి ఏదైతే న్యాయమని ఆ నాయకుడు కనిపిస్తుందో దాని ప్రకారంగా న్యాయం తీరుస్తాడు. అందుకని మోషే మాట్లాడుతున్నాడు చూడండి, దేవుని తీర్పు తెలుసుకుంటే ప్రజలు నా దగ్గరకు వస్తారన్నాడు. గమనించండి, అక్కడ మోషే మాట్లాడుతున్న మాట చూడండి.
నా తీర్పు కోసం ప్రజలు నా దగ్గరికి వస్తారని లేదు, దేవుని యొక్క తీర్పు తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరికి వస్తారు. ఈవెన్ అక్కడ చూడండి, ఈవెన్ మోషే కూడా ఆ తీర్పు తీర్చే టైంలో ఈవెన్ చూడండి, మోషే అంత మంచి నాయకుడు ఎందుకంటే చెప్పనా, ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేట ప్రతి జడ్జిమెంట్ కూడా ఆయన ఇది నా తీర్పు కోసం నా దగ్గరికి ప్రజలు వస్తున్నారని కూడా మోషే ఎప్పుడు అనుకోలేదు. మోషే ఆ స్థానమును పర్సనల్గా ఎప్పుడు అనుకోలేదు, అది తనకు సొంతది తను సంపాదించుకుందన్నట్టుగా మోషే చూడలేదు. మోషే అన్నాడు, నేను మనిషిని, నా దగ్గరికి వస్తారు, కానీ నా దగ్గరికి ఎందుకు వస్తారంటే దేవుని యొక్క తీర్పు ఏంటో తెలుసుకోవడానికి నా దగ్గరికి వస్తారు. ఆ మాట యాక్చువల్ ఇక్కడ సంభాషణ చూస్తే మోషే వాళ్ళ ఇతరులతో మాట్లాడుతుంటాడు. అక్కడ సందర్భం ఒకసారి కొంచెం టైం అవుతున్నా చెప్తాను. సందర్భం ఏంటి, చాలామందికి చూడండి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో గొడవలు ఏమైనా చిన్న చిన్న వచ్చినప్పుడు న్యాయం కోసం వాళ్ళు మోషే దగ్గరికి వస్తారు. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఎలా చూస్తుందో తెలుసా, వాళ్ళు వచ్చేవాళ్ళు యాక్చువల్ ఎలా రావాలంటే, న్యాయం కోసం వచ్చేవాళ్ళు నాకు అనిపించింది నాకు అనుకూలంగా జరగడానికి మోషే దగ్గర రావడం కాదు, ఈ సందర్భం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది తెలుసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. అంటే బేసిక్గా అర్థం ఏంటి, ఇక్కడ నేను అనుకుంది జరిగించుకోవడానికి కాదు నేను మోషే దగ్గరికి వెళ్ళేది, నేను అనుకుంది జరిగించుకోవడానికి కాదు నేను నాయకుడి దగ్గరికి వెళ్ళేది. నేను ఎందుకు నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే, సరే నాకంటూ ఒక అవగాహన ఉంది, నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను, అవతలలో ఇంకేదో కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా అసలు ఏది కరెక్ట్ అని దేవుడు తలంచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మూడో ఆలోచన ఈ రెండు పార్టీలకు ఉండాలి. అప్పుడేమవుతుంది తెలుసా, అప్పుడు న్యాయం కరెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రకంగా నిజంగా కనుక అక్కడ నిర్ణయం అంటే తీర్చబడుతుందో అప్పుడు ఏమంటుంది తెలుసు, ఖచ్చితంగా అందులో ఇది రెండు పార్టీలకి మేలు జరుగుతుంటాను నేనైతే. మామూలుగా కనుక ఊరినే లాజికల్గా మామూలుగా కోర్టులలాగా ప్రూఫ్స్ ఉంటే ఎవరి పక్షాన్ని ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు అన్నట్టు కాకుండా ఇక్కడ మోషే అంటున్నాడు, ఇక్కడ దేవుని యొక్క తీర్పు తెలుసుకోవడానికి. దేవుని యొక్క తీర్పు ఎందుకంటే దేవుని జడ్జిమెంట్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు. కొన్నిసార్లు నీ పక్షాన్ని నీకు రానప్పుడు నీకు రాంగ్ అనిపిస్తుందేమో బహుశా, ఎందుకంటే ఈవెన్ దేవుడు కూడా చాలా సందర్భం నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చి న్యాయం తీర్చే టైం వచ్చినప్పుడు, న్యాయం అంటే అర్థం ఏంటి, ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు దేవుని దగ్గరికి, ఇద్దరు న్యాయం తీర్చాలి. అప్పుడు ఖచ్చితంగా న్యాయం అనేటువంటి ప్రాసెస్లో ఏం చేస్తుంది తెలుసా, ఎవరో ఒకరి పక్షాన దేవుడు మాట్లాడతాడు, అప్పుడు రెండో వ్యక్తి పక్షాన దేవుడు మాట్లాడలేదని అర్థం. కానీ మీకు తెలుసా, దేవుడికి ఇద్దరు ఒకటే, దేవుడికి ఇద్దరు వ్యక్తులు ఒకటే. కానీ ఎందుకో మనకి చాలా విషయాలు మనకు అర్థం కాదు, కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఇది కరెక్టు ఇది రాంగ్ అని ఒకవేళ తీర్పు తీరిస్తే అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానమును బట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని తీర్పుని దేవుడు తీరుస్తాడు. అది కొన్నిసార్లు మనుషులుగా మనకు అది లాజిక్ అనిపించకపోవచ్చు, మనకు అది కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఇప్పుడు జస్ట్ చెప్తాను, లాస్ట్ గురువారం చెప్పని చూసారా, హితవత్సరం ఉంది అంటే జూబిలీ సంవత్సరం అంటాం చూసారా, 50వ సంవత్సరం. ఇప్పుడు చూడండి, ఒక రకంగా చెప్పాలంటే అది స్థలం తాకట్లో ఉన్న వాళ్ళకి, ఇల్లులు అలాంటి తాకట్టు ఉన్న వాళ్ళకి చాలా మంచిది, చాలా న్యాయం అనిపిస్తుంది. కానీ నిజంగా చూడండి, ఎవడైతే తాకట్టు తీసుకున్నాడో వాడికి ఖచ్చితంగా ఆ తీర్పు నచ్చదు, ఆ తీర్పు ఖచ్చితంగా నచ్చదు. 50 సంవత్సరం వచ్చేస్తుందంటే టెన్షన్ పెరిగిపోయింది, ఎందుకంటే అప్పటి వరకు వాడుకున్నాడు, ఇక్కడ ఉంటే మళ్ళీ 50 సంవత్సరం వచ్చింది, హితవత్సరం వచ్చింది, ఆ వ్యక్తి వచ్చేసి మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు చూడండి, అది ఎవరి నిర్ణయం, అది ఖచ్చితంగా దేవుని యొక్క నిర్ణయం. అది దేవుడు అలా డిసైడ్ చేశాడు. పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అయిపోయి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేక నిరాధారంగా మారిపోవడం దేవునికి ఇష్టం లేక ఆ రకమైనటువంటి ఒక ప్లాన్ని, ఫైనాన్షియల్ ప్లాన్ని దేవుడు తీసుకొచ్చాడు. కానీ అది అందరం నచ్చుతుందా? ఖచ్చితంగా ధనవంతుడికి అది నచ్చదు, ఖచ్చితంగా అప్పు ఇచ్చినటువంటి వాడికి అది నచ్చదు. కానీ నిజంగా పడితే కానీ దేవుడు ఆ నిర్ణయం తీసుకుంటే మనం ఏం నమ్మాలంటే అది ఖచ్చితంగా అది రెండు పక్షాలకి మేలు జరిగేటువంటి తీర్పు అన్న విషయం మనం గ్రహించాలి. నచ్చినప్పుడు నీకు మేలు జరిగిందా లేదంటే ఇక్కడ పాయింట్ కాదు, ఇక్కడ అది దేవుని యొక్క నిర్ణయం అయినప్పుడు నీకు అనుకూలంగా రాలేదు. నువ్వు ధనవంతుడు కాబట్టి 50 సంవత్సరం హితవత్సరం ఉంటాడు, నీకు అనుకూలంగా లేదు అది ఖచ్చితంగా. కానీ ఇంక నువ్వేం గుర్తుపెట్టుకుంటే అది నీకు కూడా మేలు చేసేటువంటి కార్యము. ఎందుకంటే దేవుడి కంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా న్యాయం తీర్చగలిగేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అప్పుడు మనం వెళ్ళాల్సింది కొన్నిసార్లు రెండు పార్టీలు వచ్చినప్పుడు దేవుడు ఎవరో ఒకరి పక్షాన్ని వీళ్ళు కరెక్ట్ అని దేవుడు అంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు బేసి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి ఓకే, ఇది నాకు అనుకూలంగా నాకు ఫేవరబుల్గా రాలేదు, కానీ ఇంకో నేను దీనికి లోబడతాను, ఎందుకంటే ఇది దేవుని యొక్క నిర్ణయము. ఒక క్రిస్టియన్ కూడా ప్రతి అలా ఆలోచించాలి తెలుసా, మనం ప్రతి అలా ఆలోచించాలి. నాకు అక్కడ అనుకూలంగా నాకు న్యాయమని నాకు అనిపించవచ్చు, నిజంగానే బహుశా జనరల్గా చూస్తే అది న్యాయమై ఉండొచ్చు. అందరు చెప్పని చూసారా, అప్పు తీసుకున్నాడు, 50 సంవత్సరాలు వచ్చింది ఇచ్చేయాలి, కానీ ధనవంతుడికి అది అన్యాయం అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎందుకు అదే న్యాయం అని దేవుడు అన్నాడు, అప్పుడు దానికి యాక్చువల్గా లోబడాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు లోబడ్డారా అంటే హితవత్సరం కూడా చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు లోబడలేదు. అందుకే దేవుడు కూడా చాలా సందర్భంలో కఠినంగా వారి గురించి మాట్లాడాడు దేవుడు కూడా.
అంటే అర్థం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు న్యాయాధిపతి అన్నప్పుడు, న్యాయం తీర్చేటువంటి వాడు అన్నప్పుడు ప్రతిసారి నీకు అనుకూలంగా రాకపోవచ్చు. మామూలు సమాజం నీది కరెక్ట్, నీ వైపు కరెక్ట్ ఉంది అనొచ్చు, నీ వైపు కరెక్ట్గా ఉంది అనొచ్చు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కనుక వేరే ఆలోచన బట్టి దేవుడు నిర్ణయం తీస్తున్నాడు అనుకోండి, ఇంక ఒక విశ్వాసం ఏం గుర్తుపెట్టుకోవాలి, తీర్పు కోసం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, లేదా నాయకుడి దగ్గరికి వచ్చి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవునికి నిర్ణయం తెలుసుకోవడానికి వస్తున్నాం కానీ నేను అనుకుంది జరిగించుకోవడానికి మోషే దగ్గర నేను రావట్లేదు. మోషే మాట అంటున్నాడు, దేవుని యొక్క అక్కడ దేవుని తీర్పు తెలుసుకుంటే ప్రజలు నా దగ్గరికి వస్తారు. అంటే దేవుడు ఎందుకు నాయకులను పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు నాయకులను? ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకంటే ప్రజలకు జనరల్గానే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది సహజంగా వస్తాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి దేవుడు ప్రాబ్లం ఏ రెండు పార్టీలకైతే ప్రాబ్లం వచ్చిందో వారిని దేవుడేమీ కఠినంగా మాట్లాడదు వారి గురించి. కానీ వాళ్ళిద్దరు న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు, మోషే లాంటి నాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక నిర్ణయం చెప్తాడు. ఆ నిర్ణయాన్ని మోషే ప్రజలకి చెప్పేస్తాడు, వాళ్ళు దానికి లోబడాలి. అందుకని యాక్చువల్ చూస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనంలో కూడా మాట ఉంది, లేదంటే చదువులు అక్కడ దేవుడు యాక్చువల్ అంటే తెలుసా, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరన్నా గనక ఆ నిర్ణయాన్ని కనుక కట్టుబడి ఉండకపోతే, ఒక అధికారి లేదా మోషే లాంటి నాయకుడు కనుక ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరన్నా గనక దాన్ని వ్యతిరేకించి లోబడకపోతే గనక ఆ వ్యక్తి చావాలని అంటాడు దేవుడు. ఎందుకు చావాలి అంటే అలాంటి వాళ్ళు వదిలించేసుకోండి అనలేదు దేవుడు. అలాగ చేసి మోషే ఒక తీర్పు తీర్చాడు, కానీ ఒకరు నాకు నచ్చలేదు, నేను దానికి ఒప్పుకొని అన్నాడు. సపోజ్ అనుకుంది ఎవరన్నా ఒకరు, అప్పుడు దేవుని యొక్క నిర్ణయం ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని యొక్క తీర్పు మోషే ద్వారా వెళ్ళడం అయినప్పుడు లోబడరో ఆ వ్యక్తిని చంపేయండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అదే దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి ఆ మనిషిని దేవుడు ద్వేషించి చంపేమన్నాడా అంటే దేవుడు అంటాడు అలాంటి దుర్మార్గులందరూ వదిలించేసుకుందాం అని దేవుడు అనలేదు. అలా చేయటం ద్వారా చెడుతనమును వదిలించుకుందాం అన్నాడు దేవుడు. అక్కడ స్పెసిఫిక్గా మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 17 లేదా ఒకసారి తీస్తే ఎవరిని తీసి చదవండి. ద్వితీయోపదేశకాండం 17-12 వచనం కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. ద్వితీయోపదేశకాండం 17-12. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని ఆ న్యాయాధిపతి మాటే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరింపవలెను. అట్లు ఆ వ్యక్తిని అనలేదు, అట్లు చెడుతనమును మనం ఇజ్రాయేల్ ప్రజల్లో తీసేస్తామంటున్నాడు దేవుడు. చూడండి దేవుడు ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు. దేవుడు చెడు వ్యక్తి కంటే చెడుని ఎక్కువ చూస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ వ్యక్తిని వదిలించేసుకుంటాం, కానీ ఆ చెడు ఆగదు కదా. అందుకని దేవుడు ఉన్నతంగా ఆలోచించాడు. అందుకని ఆ వ్యక్తులను తొలగించుకోవడం గురించే నాకు ఉన్నట్టుగా తీర్పు ఉన్నా సరే, ఇంకొన్న దేవుడు అన్నాడు అలా ఒకళ్ళని కనుక అలా చేస్తే మిగిలిన అందరూ కూడా అప్పుడు లోబడతారు. అప్పుడు నాయకులకి లోబడితే అప్పుడు ఏమవుతుంది, సమాజంలో ఒక క్రమం ఏర్పడుతుంది. అందుకని దేవుడు నాయకులను ఏర్పాటు చేస్తాడు. ఈవెన్ అక్కడ కూడా ఇందాక మోషే సందర్భం చెప్పని చూస్తారా నిర్గమకాండంలో, అక్కడ మోషే ఇత్రుతో చెప్తాడు, వాళ్ళ మేనమామ ఇత్రుతో చెప్తాడు ఏమనంటే, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, దేవుని యొక్క తీర్పు తెలుసుకుని దగ్గరికి వస్తారు అన్నప్పుడు అతను అంటాడు, నువ్వు ఇలాగ రోజంతా నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు రోజంతా ఉండి అందరికీ నువ్వే తీర్పు టైడ్ అయిపోతున్నావు, నువ్వు అలా చేయొద్దు. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని వాళ్ళ నాయకులను పెట్టు, వాళ్ళ ఆ నాయకులే తీర్పు తీరుస్తారు, జడ్జ్మెంట్ ఇస్తారు. ఒకళ్ళు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అప్పుడు నీ దగ్గరికి వస్తారు, అప్పుడు నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దు. కానీ నాకు సిస్టమ్ చూడండి అక్కడ ఎలా డివైడ్ చేస్తాడు. ఆ యుత్రాలు చెప్పినట్టు వెంటనే మోషే కూడా అది కరెక్ట్ అంటాడు, అలాగే చేశాడు. దేవుడు కూడా దాన్ని అంగీకరించాడు, ఆమోదించాడు దేవుడు కూడా. సో ఆలోచించండి. అంటే బేసిక్గా దాని అర్థం ఏంటంటే, దేవుడే అధికారుల ద్వారా, నాయకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడే ప్రజలకి న్యాయం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కూడా న్యాయాధిపతి కాబట్టి. బేసిక్ మన పైన అధికారులు ఉన్నారంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నంటే తీర్పు తీరుస్తుంటే బేసిక్గా అర్థం ఏంటంటే అది దేవుని యొక్క నిర్ణయంగా ప్రతి వాళ్ళు చూడాలని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి చెప్పినట్టు చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అందరూ అంత మంచి నాయకులు ఎవరు కదండి. అప్పుడు చెడ్డ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దేవుని యొక్క నిర్ణయమే ఎలా అంటాము అంటే కింద ఉన్నటువంటి వాళ్ళు అలాగే అనుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నాయకులు కనుక వాళ్ళ స్వార్థంతో కనుక వేరేగా తీర్పు తీరిస్తే వాళ్ళకి రావాల్సిన తీర్పు దేవుడు ఒక టైం వస్తే వాళ్ళకి ఇస్తాడు. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అది దేవుని యొక్క నిర్ణయం అనుకుని లోబడమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకా గ్రంథంలోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటో తెలుసా, అలా కొంతమంది నాయకులు ఉన్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలా న్యాయం తీర్చట్లేదు. ఎంత చెప్పని చూసారా, వాళ్ళు చెడును ప్రేమిస్తున్నారు, మంచిని వాళ్ళు ద్వేషిస్తున్నారు. వాళ్ళు ద్వేషిస్తే ఏం చేస్తున్నారంటే బలహీనలకి, పేదవాళ్ళకి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. కానీ దేవుడు యాక్చువల్ అలాంటి వాళ్ళు ఎందుకు పెట్టాడంటే, ఇలాంటి బలమైనటువంటి వాడు బలహీనుని అణిచివేస్తూ ఉంటే ఒక న్యాయాధిపతి వచ్చి న్యాయం తీర్చాలి, అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నాయకులను పెట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నాయకులు ఎవరైతే న్యాయం తీర్చాల్సినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళే పేదవాళ్ళకి, బలహీనలకి అన్యాయం చేస్తూ డబ్బుడికి అమ్ముడిపోతూ
ఒక రకంగా చెప్పండి, డబ్బున్నవాడు తీర్పుని జడ్జిమెంట్ని కొనేస్తున్నాడు, పేదవాడేమో బాధ్యతగా చివరికి మారిపోతున్నాడు. సిట్యువేషన్ అలాగ దయనీయమైన పరిస్థితుల్లోకి అలా మారిపోయింది కాబట్టి మేకా ఇలా మాట్లాడవలసి వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి కోసం మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళు మందిరానికి వెళ్ళట్లేదు, మీరు ప్రార్థన చేయట్లేదు, మీరు పాటలు పాడట్లేదు, మీరు వాక్యం వినట్లేదు, అవి ఏమి చెప్పట్లేదు. బేసిక్గా అది ఇక్కడ ప్రాబ్లం అది కూడా కాదు. యాక్చువల్గా ఏది ప్రాబ్లం అంటే మీరు ప్రజలకు మీరు న్యాయం చేయట్లేదు. అది 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 మేజర్ ప్రాబ్లంగా దేవుడు చూస్తున్నాడు. ఈ మూడజ మొత్తం బేసిక్ అదే ప్రాబ్లం. ఏంటంటే మీరు న్యాయం తీర్చట్లేదు. నాయకులను నేను ఎందుకు పెట్టాను? మీరు ప్రజలకి మీరన్నా న్యాయం తీరుస్తానని పెట్టాను, కానీ మీ దగ్గరికి వస్తే మీరే అన్యాయం చేసేస్తున్నారు. అందుకని దేవుడు అక్కడ మాడుతూ మీరు చాలా కఠినంగా ఉన్నారు, చెడుని ప్రేమిస్తున్నారు, మంచిని అసహించుకుంటున్నారు, అలాగే వాళ్ళ చర్మం ఒలిచి మీరు తినేస్తున్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంత కీడు మీరు ప్రజలకు మీరు తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే న్యాయం తీర్చాల్సిన అధికారులు కనుక, నాయకులు కనుక ఏదో స్వార్థ బుద్ధితో కనుక అలా చేస్తే దేవుడు చాలా చాలా కఠినంగా దేవుడు మాట్లాడతాడు. చూద్దాం, చూడండి, ఒక 2 వచ్చిన జస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, స్టీఫెన్ చదువుతారులేండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. చూసారు ఇక్కడ చూడండి, చూడండి 17వ అధ్యాయం 5వ వచనము. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఇక్కడ చూడండి, నిజంగా చూడండి అసలు ఎలా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ బేదలను వెక్కిరించువాడు వాడు సృష్టికర్తను నిందిస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి, దేవుడు ఎలా పరిగణిస్తున్నాడు చెప్తున్నాను. దేవుడు అల్పమైనటువంటి స్థితిలో ఉండే సమాజం ఉండే వారిని కనుక ఇలా ట్రీట్ చేస్తే, దేవుడు అన్నాడు నువ్వు వ్యక్తిని చేస్తావు అనుకున్నా, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు వ్యక్తిని కాదు, నువ్వు సృష్టికర్తనే నువ్వు అలాగనా చేస్తున్నావు. అప్పుడు అంటే ఒక రకంగా నువ్వు దేవునితో నువ్వు వ్యవహారం చేస్తున్నావు, నువ్వు దేవునితో డీల్ చేస్తున్నావు. అది ఖచ్చితంగా మేలు చేయనే చేయదు. ఇక్కడ ఎగ్జాక్ట్ మీకా గ్రంథం ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ బైబిల్ ఉందో ఎగ్జాక్ట్ అదే జరిగింది. వాళ్ళు ఏం చేశారు, పేదవాళ్ళ దగ్గర ఉంటాడు కొంచెం ఏదైతే ఆస్తుందో దాన్ని కూడా వాళ్ళు ఏదో రకంగా లాగేసుకోవాలని వాళ్ళు రాత్రి కూర్చొని ప్లాన్ చేసి తెల్లారి తప్పుడు రకమైన తీర్పులు తీర్చేసి వాళ్ళందరినీ కూడా దోచేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు, ఆక్రమించేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడికి అది నచ్చలేదు, అందుకని టైం వచ్చింది. ఇప్పుడు దేవుడు మీకా గ్రంథం 3వ అధ్యాయంలో ఆ న్యాయాధిపతులు, న్యాయం జరిగించవలసినటువంటి న్యాయాధిపతులతోనే నేరుగా సూటుగా మీకా మాట్లాడుతున్నాడు. మీ వల్ల ఇలా జరుగుతుంది అంటున్నాడు. చాలా క్లియర్ చెప్తున్నాడు. ఎందుకో ఇలా జరుగుతుందని ఆయన మీకా చెప్పట్లేదు. దేశానికి ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, అది వేరే వేరే రాజ్యాల వల్ల శత్రువులు అని చెప్పట్లేదు. ఇదంతా ప్రాబ్లం అంతా కూడా మీ వల్లే, మీరు న్యాయం తీర్చట్లేదు కాబట్టి మీ వల్ల ఇది అంత ప్రాబ్లం అంటున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి 19:17 సామెతల్లోనే 19:17 చదవండి. సామెతల్లోనే 19:17. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను కనికరించువాడు యెహోవాకు. చూడండి, నిజంగా చూడండి, చాలా సందర్భాలు మనకు మనుషులను చూస్తాం మనం, కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దేవుడు యాక్చువల్గా అయితే మనుషులను చూడట్లేదు, నువ్వు దేవుడినే చూస్తున్నాడు. అందుకు చూడండి, మత్తయి సువార్తలో కూడా యాక్చువల్గా చూసుకుంటే 20వ అధ్యాయంలో అక్కడ దేవుడు కూడా మాడుతూ అంత్య దినమున ఆ తీర్పు గురించి మాట్లాడుతూ ఆ గొర్రెల్ని మేకల్ని వేరు చేసే టైం వచ్చినప్పుడు గొర్రెలతో దేవుడు మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా నా కుడి పక్కకి రండి, దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోవడం చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు దేవుడు పరలోకాన్ని చేర్చుంటే అక్కడ దేవుడు మాడుతూ అంటాడు, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నాకు దాహం వేసినప్పుడు మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అన్నప్పుడంట వాళ్ళు అంటారంట, దేవుని కుడి పార్శ్వన వాళ్ళు అంటారంట, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నా మేము ఎప్పుడు చూసాము, నువ్వెప్పుడు దాహం కొన్నా ఎప్పుడు చూసాము, మేము నీకెక్కడ ఇచ్చాము అంటే దేవుడు అన్నాడు, ఈ పేదవాళ్ళు ఎవరికైతే మీరు చేస్తారో వాళ్ళు చేస్తే మీరు నాకే చేసినట్టు. ఇప్పుడు చూడండి దేవుడు ఎలా చూశాడు. కొన్నిసార్లు పేదవాళ్ళు అనేసరికి భిక్షాటన చేసేవాళ్ళు ఎవరైనా సరే బేసిక్ కొన్నిసార్లు మనం ఏంటంటే మనం సీరియస్గా ఆలోచించాం దాని గురించి. కానీ దేవుడు అంటున్నాడు అలాంటి వాళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తే, అలాంటి వాళ్ళు నువ్వు సహాయం చేస్తే నువ్వు ఎవరికి సహాయం చేసినట్టు, నువ్వు నాకే సహాయం చేసినట్టు. అంటే దేవుడు అంతగా వారిని ఒకటిగా చూస్తున్నాడు, తనతో ఒకటిగా చూస్తున్నాడు. వాళ్ళకి ఇస్తే నువ్వు నాకు ఇచ్చినట్టు అంటున్నాడు. ఆ తర్వాత ఈ మేకలో ఉన్నటువంటి ఎడం పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, మీరు అందరూ నరకానికి వెళ్ళిపోండి, అపవాదికిని వాని సమూహమునకు సిద్ధపరిచి అందులోకి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ప్రభు ఇప్పుడు దేవుడు అంటాడు అక్కడ, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, నాకు దాహం వేసినప్పుడు మీరు దాహం తీర్చలేదు, నాకు వస్తలేదు మీరు వస్తలేదు. ప్రభు నిన్నెప్పుడు చూసాం మేము, నీకు ఆకలి మేము ఎప్పుడు చూసాము, నువ్వు అసలు ఆకలి ఎప్పుడు వేసింది మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, మమ్మల్ని ఎప్పుడు అడిగావు, మేము ఎప్పుడు ఇవ్వాలి, మేము ఎప్పుడు నీకు ఇవ్వలేదు అన్నది. పేదలకు మీరు చేయలేదు కదా, మీరు నాకే చేయలేదు అంటే అర్థం ఏంటంటే ఈ సొసైటీని దేవుడు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని, ఏ ఆధారం లేనటువంటి వారిని దేవుడు ఎలా చూస్తున్నా ఒకసారి చూడండి, ఎలా చూస్తున్నా చూడండి ఒకసారి. అంటే నిజంగా ఒకసారి ఆలోచించండి, ఏ దేశమైనా సరే
ఇలా గనక ప్రజలందరూ కనుక ఇలా ఆలోచిస్తే నిజంగా ఏ దేశమైనా సరే మరీ దారిద్ర్యం నుండి తినడానికి కూడా తినలేనటువంటి స్థితిలో ఏ దేశం కూడా సతమతం అవనే బేసిక్గా అవ్వదు. దేవుని యొక్క విధానంలో కనుక ప్రజలు కనుక ఆలోచించి ప్రవర్తించగలిగితే. నేను చూడండి, ఇండియా దేశానికి ఒకప్పుడు మిషనర్లు వచ్చారంటే అలాంటి విషయాలను బట్టే వచ్చారు. వాళ్ళ భక్తిని దేవుడు ఎలా ముద్రేస్తాడు, ఆమోదించాడు. మీరు భక్తిపరులు అన్న మాట దేవుడు ఎలా నిర్ణయించాడంటే, ఎలా తీర్చాడంటే, వాళ్ళు చర్చలోకి వచ్చి చేసిన దాన్ని బట్టి కాదు, పేదలతో ఎలా డీల్ చేసిన దాన్ని బట్టి కూడా నీ భక్తి ఎంత అటువంటిది డిసైడ్ అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో అలా కూడా దేవుడు డిసైడ్ చేస్తాడు. ప్రతిసారి అలాగే ప్రతిసారి అంటే చర్చలో దానికి వాల్యూ లేదని నేను అనట్లేదు, ఇదే ఉంది. కానీ నీకు చర్చలో నిజంగా దేవుడు అంత ప్రేమ ఉంటే, లేదా నీకు అంత కనుక నీకు ఆలోచన ఉంటే, అంత మంచితనం, అంత దయ నీకు ఉంటే, ఖచ్చితంగా నువ్వు మనుషుల మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అది ఆటోమేటిక్ నేను కనుక నీ మనసును మార్చిన వాడినైతే అప్పుడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు నాలాగా బిహేవ్ చేస్తావు, నువ్వు నాలాగా నువ్వు ప్రవర్తిస్తావు కదా. సో కొన్ని సందర్భాల్లో దేవుడు అలా కూడా మన భక్తి జీవితం దేవుడు కొలుస్తాడు. అన్నీ ఇక్కడ తీర్పుకి ఎక్కడ కూడా మీరు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, మీరు దశంభాగాలు ఇవ్వట్లేదు, లేదంటే మీరు ఇంకేదో చేయట్లేదు, అది చేయట్లేదు, అక్కడ అలాగ అసలు మాటనే లేదు. అలాగనే కింద భక్తికి సంబంధం లేనటువంటి ఒక స్థితి గురించి మాట్లాడుతున్నాడు మీకు అంటే ఖచ్చితంగా అది కాదు, ఆత్మీయ స్థితి గురించే మాట్లాడుతున్నాడు. మీ ఆత్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ వల్లే తీర్పు వస్తుంది, మీ వల్లే ఈ తీర్పు రాబోతుంది, మీ వల్లే దేశం పతనం అయిపోతుంది, మీ వల్లే దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, మీ వల్లే బిల్డింగ్స్ అన్నీ కూడా తునాతనలు అయితే పాడైపోతాయి, అన్నీ నేలమట్టం అయిపోతాయి, పునాదులు కదిలిపోతాయి అని మీకే చెప్తున్నాడు. ఎందుకంటే న్యాయం తీర్చాల్సినటువంటి నాయకులు న్యాయము తీర్చట్లేదు. కొంచెం కింద చదువుకుందాం, 5వ వచనం చదవండి. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసుకొందురు. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5వ వచనం మనం 7వ వచనం వరకు మనం చూస్తే అక్కడ చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆహారము నములుచు సమాధానం ప్రకటించువారును, ఒకడు తన నోట ఆహారము పెట్టనిడలా అతని మీద యుద్ధము ప్రకటించువారినై నా జనులను పొరబెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చిందేమని. అక్కడ చూడండి, దేవుడు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతాడు. అబద్ధ ప్రవక్తలు అంటే తప్పు బోధిస్తున్నారని కాదు, స్వార్థముతో ప్రవచిస్తున్నారు, స్వార్థంతో వాక్య పరిచర్య చేస్తున్నారు. అంటే బేసిక్ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి అధికారుల గురించి మాట్లాడతారు, ప్రవక్తల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం మొదటి 4 వర్షాల్లో అధికారుల గురించి, న్యాయపతుల గురించి, ప్రధానుల గురించి మాట్లాడాడు. ఇక్కడ వచ్చేసరికి ఏం ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు కూడా ఎంత పాడైపోయారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, చూడండి, నోట్లో ఆహారం నముల్చంటే అర్థం ఏంటంటే, ఎవరైతే నీకు అనుకూలంగా ఉండి నీ కడుపు నింపుతున్నారో, నీకు ఆహారం పెడుతూ నీ పోషించి నీకు లాభం చేకూరుస్తున్నారో వాళ్ళ పక్షము నువ్వు దీవెనకరంగా మాట్లాడుతున్నావు. ఎవరైతే అలా చేయట్లేదో నువ్వేమో వాళ్ళని దూషిస్తున్నావు, వాళ్ళ గురించి చెడుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే నీకు ప్రయోజనం తీసుకొస్తున్నారో, ఎవరైతే నీకు బాగా డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకేమో సమాధానం అంటున్నావు నువ్వు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళకేమో నువ్వు శాపవచనం నువ్వు పలుకుతూ ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు జనరల్ చూడండి, రాజులు న్యాయపతులు ఫెయిల్ అయితే బైబిల్ మనం చూసిన చాలా సందర్భంలో ప్రవక్తలు నిలబడి ఆ రాజులను ఖండించిన సందర్భాలు చాలానే బైబిల్లో ఉంటాయి. రాజులు కానీ సందర్భాలు, ఏలి లాంటి వాళ్ళు కూడా, ఆహాబు లాంటి రాజును కూడా కఠినంగా మాట్లాడిన సందర్భాలు, తీర్పు తెచ్చిన సందర్భాలు, హెచ్చరించిన సందర్భాలు బైబిల్ మనకు చాలా కనబడతాయి. సమాజం ఫెయిల్ అయినా, రాజులు ఫెయిల్ అయినా, చివరికి అల్టిమేట్ దేవుడు ఎవరైపు చూస్తున్నాడంటే యాజకుల వైపు, ప్రవక్తల వైపు దేవుడు చూస్తున్నాడు. కానీ మేకప్ టైం వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ప్రవక్తలు కూడా డబ్బులు కమ్ముడిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు చెప్పింది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పకుండా ఎవరి వల్ల అయితే వాళ్ళు లాభం పొందుకుంటున్నారో వాళ్ళకేమో అన్నీ మంచిగా మాట్లాడుతూ, అంటే ఒక రకంగా వాళ్ళకి సమాధానమని దేవుడు వారిని దీవిస్తాడని లాగా వాళ్ళ పక్షాన్ని మంచి మాటలు మాడుతున్నారు. సరే, పోనీ వాళ్ళు చేస్తున్నారు, పరిచయం సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాడితే బాగానే ఉంటుంది, పోనీ అంతవరకు ఓకే. కానీ ఎవరైతే అలా సపోర్ట్ చేయట్లేదో వాళ్ళేమో దూషిస్తున్నారు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళేమో చెప్పిస్తున్నారు, రకంగా చెప్పాలని కఠినంగా మాట్లాడుతున్నారంట. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా డబ్బులు కమ్ముడిపోయారు. దేవుడు అదే చెప్తా, చూడండి, నోట్లో నీకు ఆహారం అంటే ఎవరైతే నీకు బాగా కడుపు నిండా భోజనం పెడుతున్నారు, నువ్వు వాళ్ళకి అనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే నీకు సపోర్ట్ చేయట్లేదో, నీకు డబ్బులు ఇవ్వట్లేదో వారిని నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళు పెద్దగా సపోర్ట్ ఏమీ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇది కూడా చాలా ఎక్స్ట్రీమ్ యాక్చువల్గా. అయితే ఇది కూడా పెద్ద టెంప్టేషన్ తెలుసా పాస్టర్లు చాలామందికి.
చర్చికి వచ్చి బాగా డబ్బున్న వాళ్ళు, ఎక్కువ డబ్బులు డొనేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు స్పెషల్గా ట్రీట్ చేసే సంఘాలు చాలా ఉన్నాయి తెలుసా మీకు? చాలా ఉంటాయి అలాగా. జస్ట్ దశమాలు ఇస్తే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా చేశారు అనుకోండి, వాళ్ళు కొంచెం స్పెషల్ ఇంకేదో వాళ్ళకి మంచి గౌరవాన్ని ఇస్తారు సంఘాలు. స్పెషల్గా వాళ్ళకు కొన్ని కుర్చీలు వేస్తారు, ఒక ప్లేస్ ఇస్తారు, మంచిగా చేస్తారు. అలాగా ఎక్కడైతే సంఘం అనేటువంటి ప్లేస్ అనేటువంటిది, నువ్వు ఎవరివన్నా నువ్వేమైనా సరే చర్చలోకి వచ్చాక, దేవుని దగ్గరికి వచ్చాక అందరూ యాక్చువల్ బేసిక్గా సమానం అవ్వాల్సిన సంఘాలు యాక్చువల్గా. కానీ సంఘాల్లో కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కూడా కొన్ని వ్యత్యాసాలు సంఘాల్లో కూడా ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి, అది డబ్బున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అది ఒక డబ్బునోడు వచ్చినప్పుడు పాస్టర్ ఇంకా వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తారు. డబ్బునోడికి బాగుంటుంది. అలా మీరు డబ్బునోళ్ళు అనుకోండి, మీకు అది బాగుంటుంది. కానీ అదే మీరు పేదలు అనుకోండి, మళ్ళీ మీకు అది నచ్చదు. అదే మీరు గొప్పోళ్ళు కానీ పాస్టర్ గారు సమానంగా చూస్తారు అనుకోండి, మళ్ళీ డబ్బునోడికి అది నచ్చదు. బేసిక్ చూడండి, బేసిక్ సొసైటీ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ సంగతి చెప్తాను. సొసైటీ అంటే ఎలా ఉంటామంటే, ఏదో రకంగా పాస్టర్ తమకే అనుకూలంగా ఉండాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పాస్టర్ గారు న్యూట్రల్గా ఉంటే చాలామందికి అది నచ్చదు. కానీ మళ్ళీ బయటకు లేకుండా పాస్టర్లు అందరూ అమ్ముడిపోతారు, పాస్టర్ అందరూ డబ్బులకే సేవ చేస్తున్నారు, పాస్టర్లు కరెక్ట్గా ఉండాలని అంటారు. కానీ తీరా మీ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ కరెక్ట్గా ఉంటే మాత్రం మళ్ళీ మనకి నచ్చదు. తెలుసా? ప్రాక్టికల్గా నాకు తెలుసా విషయం, ఎక్స్పీరియన్స్ అది. పాస్టర్ అందరూ కరెక్ట్గా సేవ చేయాలండి, ఉన్నదంటూ వాక్యం చెప్పాలండి, నిస్వార్థంగా చేయాలండి సేవ అంటారు. అదే నిస్వార్థంగా చేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఎటువంటి స్వార్థం లేకుండా, అది కనుక మీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉందనుకోండి, మళ్ళీ మీకే అది నచ్చదు. అప్పుడు మళ్ళీ పాస్టర్కి వేరే ఉద్దేశంతో ఏదో చేశారని అంటారు, అక్కడేం స్వార్థం అంటారు. బేసిక్గా చేస్తారా, మనకి అది నచ్చదు. ఇక్కడ ఎందుకు కొంతమంది ఫేవర్ సంపాదించుకోవడానికేమో ఈ మీకా గ్రంథంలో ప్రవక్తలు డబ్బున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా పేదవాళ్ళకి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు మీరు యాక్చువల్గా మీరు ప్రవక్త అంటే ఏంటి? దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటంటే మీకు దర్శనాలు దేవుడు ఇస్తాడు. దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటి? ప్రవక్తను దీర్ఘదర్శనం అంటారు. అంటే దేవుడు కొన్ని ముందుగానే చూపిస్తాడు కాబట్టి వీళ్ళు ప్రజలకి చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు బహుశా వేరేదేదో చూపించుంటాడు, కానీ వీళ్ళ ధనవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్పకుండా వాడికి ఏది అనుకూలమో, వాడికి ఏది ఇష్టమో దాన్ని చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే వారికి అనుకూలంగా ప్రవక్త కొన్ని విషయాలు చెప్పాడో వాళ్ళకి అది బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి చెవులు దొరదపడుతున్నాయి. ఈయన వెళ్ళి మాట చెప్పేసరికి చక్కగా దొరదపట్టిన చెవులు చక్కగా గోకినట్టుగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంది. అప్పుడు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎంత బలంగా కానుకిచ్చి పాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తారు. ఎందుకని వీళ్ళని హ్యాపీ చేశాడు కాబట్టి అప్పుడు ఆ పాస్టర్ గారు ఖచ్చితంగా అలా చేసినప్పుడు ఖచ్చితంగా చాలామంది విషయాలు డబ్బులు ఇవ్వడం రెడీ అయ్యాయి. అలా గనక వెళ్ళిన వాళ్ళ దగ్గరికి ఫేవరబుల్గా మాట్లాడడం అనుకోండి, ఆ పాస్టర్ అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు కూడా కానుక. ఎందుకని? మీకు నచ్చింది కాబట్టి. అదే పాస్టర్ మళ్ళీ మీకు నచ్చలేదు అనుకోండి, మీకు మళ్ళీ అక్కడ మీరు మళ్ళీ డిఫరెంట్గా మీరే బిహేవ్ చేస్తారు. అలాగే ప్రవక్తలు దేవుడు దీర్ఘదర్శి అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళు దేవుడు కొన్ని చూపిస్తాడు, దర్శనము చూపిస్తాడు. ప్రవక్తలకు గొప్పతనం ఏంటి? వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ప్రవక్తలకు అడ్వాంటేజ్ ఏంటి? దీర్ఘదర్శులకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలకి చూపించినటువంటివి దేవుడు దీర్ఘదర్శికి లేదా ప్రవక్తలు దేవుడు కొన్ని చూపిస్తాడు. అది చూపించేది ఎవరి వల్ల అవుతుంది? అది ప్రవక్త అనుకుంటే చూడ్డు, దేవుడు చూపిస్తేనే ఏ మనిషి దాన్ని చూస్తాడు. అది పూర్తిగా వ్యక్తి చేతుల్లో ఉంటుంది, దేవుని చేతుల్లో ఉంటుంది. ఆ దేవుడు కూడా దేవుడికి ఫేవర్ మనం ఏదో చేసాం కానీ దేవుడు చూపిస్తాడని కాదు. దేవుడు అనుకుంటే కొన్ని ప్రవక్తలు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే దేవుడు కొన్ని బయలుపరుస్తాడు, దర్శనం ఇంకేదైనా బయలుపరుస్తాడు, మాటను బయలుపరుస్తాడు, అది చాలా వాల్యుబుల్ తెలుసు. అది ఆ ఇన్ఫర్మేషన్, ఆ మెసేజ్ ఎంత వాల్యుబుల్ అంటే అది ఏ వ్యక్తి కూడా డబ్బులకి ఆ మెసేజ్ని కొనుక్కోలేడు తెలుసా. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి మెసేజ్ అయితే కనుక ఏ వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి మెసేజ్ని కొనుక్కోలేరు. నేను చెప్పేది నిజంగా దేవుని యొక్క వాక్యం అయితే కనుక, దేవుడు నిజంగా నాకు ప్రేరేపించి నేను చెప్పాను అనుకోండి, అది చెప్పానంటే మీరు ఇచ్చే దశమాల కంటే నా మెసేజ్ చాలా వాల్యుబుల్ తెలుసా. బస్సు మేలు కొంత అనుకుంటామో దశమాలు కానులు ఇచ్చి నా మెసేజ్ కొనుక్కుంటా అనుకుంటామో, మీరు ఎవరు నా మెసేజ్ ఎవరు కూడా కొనుక్కోవాలంత విలువైంది దేవుని యొక్క వాక్యము. దాంట్లో మీరు దశమాలు వేస్తున్నారంటే దానికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి, కానీ దానికి చాలా వేరే ఉద్దేశాలు ఉన్నాయి. కానీ మీరు రకంగా మీ దగ్గర డబ్బులు నేను తీసుకొని నేను వాక్యం చెప్తున్నాను ఎప్పుడు అనుకోండి, నేను అలా వాక్యం చెప్పట్లేదు, మీరు అలా వాక్యం అలా కొనుక్కోవట్లేదు మీరు. ఎందుకంటే ఇది దేవుని దగ్గర నుండి వస్తుందన్నప్పుడు ఇది మనం ఏమి ఇచ్చినా సరే మనం వెల చెల్లించలేనంత గొప్పది ఇది దీర్ఘదర్శనం అనేటువంటిది. దేవుడు ప్రవక్తలకు అలా దీర్ఘదర్శిస్తున్నాడు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? దాన్ని వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకొని బహుశా దేవుడు చూపించింది బహుశా వాళ్ళు చెప్పకుండా ఆ డబ్బున్న వాడికి అనుకూలంగా మాట్లాడేస్తున్నారు. వాడేమో డబ్బులు ఇచ్చేస్తాడు, వాడు కడుపు నింపుతాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, జేబు నిండా డబ్బులు నింపుతున్నాడు.
అలా వచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తూ ఆ తీరుస్తూ అంటున్నాడు, కాబట్టి ఎక్కువ నుండి మీరు కూడా దేవుని యొక్క దర్శనాన్ని మీరు చూడరు అన్నాడు. దేవుడు మరుగుపరచబడతాడు, దేవుడు మీకు కన్నబడ్డు, మీకు చీకటి అని అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 6వ వచనం చదువుతాను చూడండి. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, 6వ వచనము, సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును, అప్పుడు దీర్ఘదర్శలో సిగ్గునందుదురు, సోదగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూచి నోరు మూసుకొందురు. ఇక్కడ గమనించండి, వాళ్ళకి దేవుడు చూపించింది వాళ్ళు చెప్తున్నారు, దేవుడు వాళ్ళ నోట పెట్టిన మాట చెప్పాలి. యాక్చువల్గా ఎప్పుడైతే వీళ్ళకి స్వార్థంగా వాడుకుంటున్నారో, దేవుడిచ్చి నిస్వార్థంగా దేవుడిచ్చి అది నువ్వు చెప్పు, నా మాటకి వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నప్పుడు డబ్బులు కమ్ముడిపోయి మెసేజ్ని మార్చేస్తున్నారు, ఆ వ్యక్తికి అనుకూలంగా చెప్పేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు పెట్టాను, నేను ఇక్కడ నా దర్శనాన్ని నేను నీకు ఇచ్చి పంపిస్తున్నా, ఆ దర్శనం నేను ఇస్తాను కాబట్టి అది చాలా విలువైంది, కానీ నువ్వు దానికి వెల కట్టి ఆ డబ్బులు కమ్ముడిపోయి ఆ డబ్బులను బట్టి నువ్వు దాన్ని మార్చేస్తున్నావు, మనుషులు అనుకూలంగా చేస్తున్నావు, కాబట్టి నీకు చూపించడమే మానేస్తానన్నాడు దేవుడు. నీకు చూపించడమే మానేస్తాను, నీకు చీకటి కమ్ముతుంది, నీకు సూర్యుడు కనబడ్డా అంటే బేసి అర్థం ఏంటంటే నీకు చూపిస్తున్నాను కాబట్టి కదా నువ్వు ఇలా చేస్తున్నావు, నేను చూపించడం మానేస్తాను అంటున్నాడు దేవుడు. నేను చూపించడం మానేస్తాను అంటే అర్థం ఏంటంటే ఏదైతే దేవుడి దగ్గర నుండి వస్తుందో వాక్య జ్ఞానం అంటుంటుంది కానీ దీర్ఘదర్శనం అంటారు కానీ ఏదైనా సరే బేసిక్గా దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి నేరుగా వచ్చేటువంటి ఈవేదన్నా సరే అది యాక్చువల్గా అది డబ్బులకి ఎవరు ఏ సేవ కూడా అమ్మకూడదు, ఏ విశ్వాసం కూడా దాన్ని వెలకట్టకూడదు, నేను అది కొనుక్కున్నాను నేను ఎవరు కూడా అనుకోనేకూడదు, ఎప్పుడు అనుకోకూడదు. దేవుడిచ్చేటువంటి దర్శనము, దేవుడిచ్చేటువంటి వాక్యం అనేటువంటిది అది ఎవరు యాక్చువల్గా అమ్మకూడదు, అది ఎవరు దాన్ని కొంటామని కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తున్న మాట, ఉచితంగా పొందుకున్నారు ఉచితంగానే ఇవ్వండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు దానికి వాల్యూ కట్టకూడదు. నేను ఒక్కరోజు మీటింగ్కి వచ్చి ₹1,00,000 నా ప్రసంగానికి 1,00,000 తీసుకున్నానంటే వాక్యాన్ని అమ్ముతున్నావు అంటే వాక్యం యొక్క వాల్యూ నువ్వే దిగదార్చేసావు. మార్కెట్లో చూసుకుంటే అందరికన్నా 1,00,000 ఎక్కువ కాబట్టి నువ్వు గొప్ప అయి ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ₹1,00,000 వాక్య సందేశం ఒకరోజు చెప్తున్నావంటే అసలు వాక్యం అంతకంటే విలువైందా, నువ్వు వాక్య విలువను తగ్గించానే చెప్పలేవు రకంగా. అది ₹1,00,000 అవ్వచ్చు, $2,00,000 అవ్వచ్చు, ఒకరోజు మీటింగ్కి ఒకరోజు మెసేజ్కి. అది చాలా గొప్ప రేటు, చాలా పెద్ద ప్రసంగుడు అని బహుశా సొసైటీ అలా అనుకుంటుంది. కానీ ఒక రకంగా వాక్యాన్ని వెలకట్టంటే అర్థం ఏంటంటే వాక్యం ఎవ్వరు వెలకట్టలేరు, కానీ నువ్వు వెలకట్టవంటే నీకే వాక్యం యొక్క విలువ తెలియదు కాబట్టి వాక్యాన్ని అమ్ముతున్నావు, వాక్యానికి ఒక రేటు నువ్వు ఫిక్స్ చేస్తున్నావు. వాక్యాన్ని దేవుడు కనుక నిజంగా వాక్యం ఇస్తే వాక్యాన్ని ఫ్రీగానే చెప్పాలి ఎవరైనా ఎక్కడైనా సరే. ప్రతి వాక్య బోధన ఎలా ఉన్నదో తెలుసా, బేసిక్గా వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎంత పెద్ద పాస్టర్ కావచ్చు, ఎంత చిన్న పాస్టర్ కావచ్చు, వాక్యం చెప్పేటప్పుడు ఎంత స్వచ్ఛంగా చెప్పాలంటే బేసిక్గా వాక్యము చెప్పేటప్పుడు డబ్బులు ఆశించి వాక్యము చెప్పకూడదు, డబ్బులు ఆశించకుండా వాక్యం చెప్పాలి. కానీ ఆ వాక్యం నన్ను వచ్చినవాడు నేను ఎంత విలువైన వాక్యం నాకు దొరుకుతున్నప్పుడు నేను ఉచితంగా ఎందుకు చేయాలి, నేను ఎంతో కొంత నా వంతుగా నేను చేయాలనేటువంటిది వినేటువంటి వాళ్ళకి రావాల్సిన ఆలోచన. చెప్పేవాడు ఫ్రీగా చెప్పడం కోసమే చెప్పాలి, ఆ ఉద్దేశంతోనే చెప్పాలి, డబ్బుల కోసం చెప్పకూడదు. నేను ఇవ్వకపోయినా సరే నేను వాక్యం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను, ఏ డబ్బులు నాకు అవసరం లేదు అన్నట్టుగా వచ్చి వాక్యం చెప్పాలి. కానీ వాక్యం ఉండడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను ఏదో ఊరిని తీసుకోను, దేవుడు ఎంతో విలువైంది నాకు ఇస్తున్నప్పుడు నా వైపు నేను ఏదో చేయాలి కదా అని ఆలోచించే విశ్వాసాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంత జ్ఞానము బోధించే వాళ్ళకి, అంత జ్ఞానము వినేటువంటి వాళ్ళకు ఉంటే ఎంత ఇస్తే వాక్యం చెప్పడానికి వస్తారు అన్న మాట క్రిస్టియన్ సొసైటీలో రాదు, అలా రాదు ఎప్పుడు కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి విలువ అలాగా ఉంటుంది. మేము కూడా సేవ చేయాలి కదండి, మేము కూడా వాక్యం చెప్పి మాకు సంఘం ఉంది కదా, మాకు డబ్బులు అవసరం కదా అంటారు. కానీ చెప్పండి చూడండి, సేవ అంటే డబ్బుల మీద రన్ చేసేది కాదు. డబ్బులు అవసరమే, కానీ డబ్బుల మీదే బేస్ అయ్యి రన్ అయ్యేది కాదు చర్చ్. ఎప్పుడు పరిచయం ఎప్పుడు డబ్బుల మీద బేస్ అవ్వదు. అందుకనే ఎక్కువగా సేవ చేసే ఎక్కువ డబ్బుల కోసం ఎక్కువ చర్చలు మాట్లాడకూడదు. ఎక్కువ చాలా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డబ్బుల కోసం అవసరం అంటే అవసరం ఖచ్చితంగా, కానీ వీళ్ళని తక్కువ మాట్లాడాలి, వీళ్ళని తక్కువ. ఇప్పుడు చూడండి, లోకానికి ఎందుకు క్రిస్టియానిటీ చీప్ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి. అవసరమా అంటే అవసరం, ఖచ్చితంగా డబ్బులు అవసరమే, ఖచ్చితంగా మనకైనా సరే చర్చ్ మెయింటైన్ చేయడానికి అన్నిటికీ డబ్బులు అవసరం, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. కానీ అలాగే డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడతామా, డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడాలి, అది లేకపోతే చేయలేమనాలా, అది లేకపోతే చేయాలన్నాడంటే పాస్టర్ ఒక రకంగా నడితే ఫెయిల్ అయినట్టే. ఎందుకు డబ్బుల మీద బేస్ అయ్యి నువ్వు పరిచయం నువ్వు చేస్తున్నావు, కానీ దేవుని మీద బేస్ అయ్యి కాదు. అప్పుడు అలాంటప్పుడు అసలు అది విశ్వాసమే కాదు. నువ్వు డబ్బుల మీద బేస్ అయ్యి పరిచర్య చేస్తున్నావు అంటే నువ్వు దేవుని మీద బేస్ అవ్వదంటే నా విశ్వాసం మీద పరిచర్య సేవ చేయడం అని అర్థం. ఇక్కడ వీళ్ళు అలాగ నా దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనానికి ఒక విలువ కట్టి ఆ విలువకి దర్శనం నమ్ముతున్నారు, లేదంటే వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు,
నేను మీకు ప్రజలకు ఇవ్వాలని, ప్రజలకు మేలు జరగాలని నేను మీ ద్వారా దర్శనాన్ని ఇస్తున్నాను. ఆ దర్శనానికి మీరు ఒక విలువ కట్టారు. నేనైతే విలువ కట్టను, కానీ మీరు దాన్ని విలువ కట్టారు కాబట్టి దేన్ని బట్టి అయితే మీరు డబ్బులు సంపాదిస్తామని అనుకుంటున్నారో, దేనికైతే వెల కడుతున్నారో, మీరు ఇది అంత చీప్గా చూసేంతలాగా మీరు డబ్బుకి వెల కట్టారు కాబట్టి నేను తీసేస్తాను. ఎక్కువ నుండి సూర్యుడు మీకు కనబడ్డు, మీకు వెలుగు ఉండదు, మీకు దర్శనాలు మీకు ఏవి రావు. అంటే ఎంత ఎక్కువగా ఫ్రీగా వాక్యానికి ఇష్టపడతాం అంత ఎక్కువ దేవుడు జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఎంత ఎక్కువగా వాక్యాన్ని మనం వెలకడుతున్నామో అంత తక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దానికి వెలకడుతున్నప్పుడు దేవుడు అన్నాడు నేను దాన్ని తగ్గించేస్తాను అంటున్నాడు. ఎందుకంటే అది నేను ఇస్తున్న విషయం నీకు అర్థం కాకపోతే నేను ఏం చేస్తానంటే అది ఆపేసి చూస్తాను. అప్పుడు నీ నోటికి ఏం వాల్యూ ఉంటుంది? అప్పుడు నువ్వు చూసే దర్శనానికి ఏం వాల్యూ ఉంటుంది? నేను చీకటికి అమ్మేశాను అనుకో, నువ్వు చూసేదానికి అసలు వాల్యూ ఎక్కడ ఉంటుంది? నేను నోట మాట పెట్టకపోతే నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడుతావు? నువ్వు అల్టిమేట్గా డబ్బుతో అది మొదలవట్లేదు అన్న విషయం నేను ప్రూవ్ చేస్తాను అంటున్నాడు దేవుడు. డబ్బుల వల్ల నోరు తెరుస్తావు, డబ్బుల వల్ల చూస్తాను అన్నది కాదు. ఇదంతా డబ్బులు లేకుండా కూడా జరుగుతుంది అని నేను ప్రూవ్ చేస్తాను. ఎలాగంటే నీకు దర్శనాలు కూడా మానేస్తాను, నీకు నోట మాట పెట్టడం నేను మానేస్తాను. అలా మానేసి నేను ఏంటో నీకు చూపిస్తాను, అలా నేను నీకు తీర్పు తీస్తాను దేవుడు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి 8వ వచనం. ఇప్పుడు మీకు అంటున్నాడు 8వ వచనం చదువుకుందాం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను. చూస్తే ఇక్కడ అంటున్నాడు, మీకు అంటున్నాడు నేనైతే అంటున్నాడు. సరే నేనైతే అంటే అర్థం ఏంటంటే చాలామంది ప్రవక్తలు ఉన్నారు తెలుసా. మీకు ఒక్కడే యూదా ప్రాంతం ప్రవక్త కాదు, చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు అమ్ముడుపోతున్నారు. అందుకనే దేవుడు మేకాని లేపాడు. ఇప్పుడు మేక అంటున్నాడు చాలా ప్రవక్తలు ఉన్నారు, అందరూ అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు చేస్తున్నారు. కానీ మేక అంటున్నాడు నేనైతే యాకోబు సంతతిని వారు చేసిన పాప నేను వారు కనపరుస్తాను, నేను ధైర్యముతో నింబడి ఉన్నాను అంటున్నాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది ఇక్కడ మేక కంటే? బేసిక్గా మేక దేవుడితో ఉన్నాడు కాబట్టి, దేవుడు తనతో ఉన్నాడనే నమ్మకం ఉంది కాబట్టి, నిజంగానే దేవుణ్ణి దగ్గరగా మేక గ్రహిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు కాబట్టి అంత ధైర్యంగా అబద్ధ ప్రవక్తలకి, అలాగనే న్యాయాధిపతులకి, అధికారులకి, ప్రధానులకు వ్యతిరేకంగా ఇక్కడ మేక వాక్యాన్ని చెప్తున్నాడు. మీకు తెలుసా అది అంత రిస్క్ తెలుసా? ఇక్కడ జస్ట్ ప్రసంగం చేసేస్తున్నాడు, ఎవరికి నచ్చపోయినా సరే తన ప్రసంగం తను చేసుకెళ్ళిపోయాడు అన్నది పాయింట్ కాదు ఇక్కడ. అలా చేస్తే దాని వచ్చే రిజల్ట్ ఏంటి? సరే మీకెంత నమ్మకంగా సేవ చేస్తున్నాడు, అందరేమో డబ్బులు కమ్ముడిపోతున్నారు, మీకు ఒక్కడు మాత్రం సిన్సియర్గా సేవ చేస్తున్నాడు. ఏం లాభం మీకకి? అది ఆలోచించండి, ఏం లాభం? సరే సిన్సియర్గా చేస్తున్నాడు, ఏం లాభం? ఇలా ప్రసంగం చేశాక మీకకి వెంటనే వచ్చే లాభం ఏంటి? మరి మిగిలిన ప్రవక్తలకి ఆ దీర్ఘదర్శనం చెప్పగానే, ఆ ప్రవచనం చెప్పగానే వెంటనే డబ్బులు నింపేస్తున్నాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు అవతల ధనవంతుడు. ఇప్పుడు మేక వచ్చేసి నేను ఎవరు భయపడలేదు, ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నాను నేను అంటున్నాడు. సరే ఇంత బాగా నువ్వు బ్రహ్మాండంగా నువ్వు నిలబడుతున్నావు కదా, సత్యం కోసం వాక్యం నిలబడుతున్నావు కదా, నీకు వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. ఏ లాభం ఉంటుంది? ఒకటే లాభం ఉంటుంది. ఏదైతే అబద్ధ ప్రవక్తలు ఆ దర్శనాన్ని వాళ్ళు అమ్ముకోవడం మొదలెట్టారో వాళ్ళ కళ్ళు మూసివేయబడతాయి, నోరు మూసివేయబడుతుంది, కానీ మేకకి ఇంకా ఎక్కువగా అది ఇవ్వబడుతుంది. అదొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది చాలు, ఈ మేకకి అది చాలు. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ కూడా వెలకట్టలేనటువంటి ఒక దాన్ని దేవుడు అధికంగా మేకాకి ఇస్తాడు. అదొక్కటి వాల్యుబుల్, అదొక్కటి కష్టం విలువైంది. ఎందుకంటే ఆ విలువ మేకాకి తెలిసింది కాబట్టేనేమో డబ్బు లెక్క విలువ అంతగా పెద్దగా మేకాకి అది విలువగా అనిపించలేదు. ఆ వాక్యము, ఆ దర్శనము, ఆ దీర్ఘదర్శనం అటువంటిది ఏదవుతుందో పరిచయం అంటే ఆ డబ్బులు అందరేమో డబ్బులు విలువైంది అనుకుంటున్నారు, ఇప్పుడు అది ఎప్పుడు సంపాదించుకుంటాం అనుకుంటున్నారు, అందరూ డబ్బులకు అమ్మేసుకుంటున్నారు. కానీ మీకు ఏమనుకున్నారు? దర్శనం కంటే విలువైంది ఇంక ప్రపంచంలో ఇంకేదైనా ఉందా అనుకున్నాడేమో. అందుకనే డబ్బులు అన్నిటిని వదిలేసుకొని, పలుకుబడిని, మనుషుల యొక్క దయని అంతటిని వదిలేసుకొని ఉన్నదంటగా వాక్యం చెప్పేస్తున్నాడు. ఏం లాభం అంటే భౌతికంగా ఇన్స్టెంట్గా వెంటనే మీకు వచ్చే లాభం అంటే ఏమీ లేదు. ఉంటే ఒకటో లాభం ఉంటుంది. ఆ లాభం అటువంటిది డబ్బుల కంటే అత్యంత విలువైంది. అదేంటంటే ఇంకా దేవుడు ఇంకా ఎక్కువ దర్శనాన్ని ఇస్తాడు. అబద్ధ ప్రవక్తలకేమో చీకటి కమ్ముతుంది, వాళ్ళ నోరు మూసివేయబడుతుంది, కానీ ఇంకెక్కువ వెలుగు ప్రకాశించబడుతుంది. ఈ నోటికి ఇంకెక్కువ వాక్యము, దేవుడు వాక్యాన్ని నింపుతాడు. ఆ రకంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. కానీ తెలుసా, ఇలా ఉన్నదన్నట్టు చెప్పడం వల్ల సొసైటీ అందరికీ మీకు టార్గెట్ అయిపోతాడు. తెలుసా, మీకు టార్గెట్ అయిపోతాడు. సొసైటీ అందరికీ మీకు టార్గెట్ అయిపోతాడు. ఇర్మియా గ్రంథం చూస్తారు, అప్పుడు కూడా అంతే కదా. ఇర్మియా ఉన్నదని చెప్పినందుకే మిరియాని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేశారు ఇర్మియాని, ఎన్నిసార్లు. ఆ రిస్క్ ఇక్కడ ఖచ్చితంగా మీకు అక్కడ ఉంది. అందుకంటే నేను ఎక్కడ భయపడ్డది, నేను ధైర్యంగా దాన్ని చెప్పేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మీకు తెలుసు నేను ధైర్యంతో నేను నింపబడ్డాను అంటాడు. సారా వాక్యం చెప్పడానికి ఉన్నదంటే వాక్యం చెప్పడం ధైర్యం కావాలి తెలుసా. ఉన్నదంటే చెప్పడానికి
నీ ప్రసంగం వినడానికి వస్తున్నామండి, మీకోసం వస్తున్నాం చర్చకి అనుకోని మీరు బాగా ప్రసంగం చేస్తారు, వస్తాం అనుకుని చర్చకొస్తున్నటువంటి వాళ్ళని, అంటే ఒక వాక్యం చెప్పబోయే వ్యక్తిని గౌరవిస్తూ చర్చకొస్తే వాళ్ళు నచ్చని ప్రసంగం చేయాలంటే బోల్డ్ ధైర్యం కావాలి. మీరు చెప్తే బాగుంటుందని అన్నప్పుడు అంత అంత మన గురించి అంత మంచిగా మాట్లాడే వాళ్ళు ఎదురు కూర్చున్నప్పుడు వాళ్ళు నచ్చినటువంటి విషయం చెప్పాలి, ప్రసంగం చేయాలంటే దానికి ఖచ్చితంగా ధైర్యం చాలా కావాలి. మీరంటే నాకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఎలాంటి వాక్యం చెప్పడం నాకు చాలా ఈజీ. కానీ మీరు నన్ను గౌరవిస్తే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ఇలా ధైర్యంగా చెప్పాలంటే చాలా కష్టం. నిజంగా చెప్పండి, చాలా చాలా కష్టం. చాలా రిస్క్ తీసుకోవాలి. నీ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది, నువ్వు మారిపోయిన డౌట్ వచ్చేస్తుంది. ఈయనకి ఏదో మైండ్ ఏదో ఉందండి, ఏదో మండిందండి ఈయనకి అన్న చాలా రకాలైనటువంటి ఆలోచనలు చాలామందికి వచ్చేస్తుంటాయి. కానీ అన్నిటినీ పనంగా పెట్టేసే వాక్యం ఉందంటే ఇక్కడ మీక చెప్తున్నాడు. అందుకని నేను చాలా ధైర్యంగా వాక్యము చెప్తాను అన్నాడు. 9వ వచనం చదవండి త్వరగా. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయంను తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. చాలు. ఇక్కడ చూడండి, 9వ వచనం చూస్తే అక్కడ 11వ వచనం అక్కడ మీకేం చెప్తున్నాడంటే, దుర్నీతిని నీతిగా మీరు ఎంచుతున్నారు అంటున్నాడు అని ఆలోచించినట్టు 10వ వచనం అంటున్నాడు చూడండి. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. అంటే మీరు డెవలప్ అవుతున్నారు, మీరు పట్టణం డెవలప్ చేస్తా అనుకున్నారు. ఏ బేసిస్ మీద, ఎలా డెవలప్ చేస్తున్నారు అంటే దుర్నీతి మీద బేస్ చేసి మీరు డెవలప్ అవుతున్నారు, మీరు బెటర్గా మారుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, మీ పట్టణం కూడా బాగా డెవలప్ అయిపోయి బ్రహ్మాండమైన పట్టణంగా మారిపోతుంది. కానీ ఏ బేసిస్ మీద దాన్ని కట్టారు, ఏ పునాది మీద కట్టారు? దుర్నీతి అనేటువంటి పునాది మీద డబ్బు సంపాదిస్తున్నారు. దుర్నీతి అంటే దాని మీద మీరు డబ్బు సంపాదించుకొని మీరు డెవలప్ అవుతున్నారు, మీ పట్టణాన్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు. కానీ ఏదైతే దుర్నీతి మీద బేస్ చేసుకొని డెవలప్ చేస్తున్నారో అది మొత్తం రాళ్ళ కుప్పగా అది మారిపోతుంది. ఎందుకంటే దుర్నీతి మీద మీరు ఆధారం చేసుకొని కడుతున్నారు కాబట్టి ఇది అలాగ మారిపోద్ది. అక్కడ క్లియర్గా అంటాడు 10వ చరణంలో మీరు కడుతున్నారు అన్నాడు. మీరు చాలా క్లియర్ చెప్తున్నాడు. ఇలా జరుగుతుంది అంటే మీరు చేస్తున్నారంటే సూటుగా డైరెక్ట్గా వాళ్ళకే చెప్పేస్తున్నాడు. అంటే చూడండి, ఆ విషయంలో ఎంత క్లారిటీ ఉందో మీకాకే. వాళ్ళు చేస్తున్నారన్న విషయం, మీరు ఇలా చేస్తున్నారు అది మీ వల్లే ఇదన్న విషయం ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడు. చూడండి ఒకసారి, కొంతమంది వల్ల అంటలేదు, మీ వల్లే ఇది అలా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుడు తీర్పు తీరుస్తాడు, పట్టణం పాడైపోద్ది అంటే. బేసిక్ అర్థం ఏంటంటే, ఎంత మీకెంత డైరెక్ట్గా చెప్తున్నా సరే బేసిక్ వీళ్ళెవరు కూడా మాట అయితే వినట్లేదు. ఎంతగా చెప్తాడా, కానీ వీళ్ళెవరు మాట వినరా తెలుసా. కానీ ఇర్మియా గ్రంథంలో యాక్చువల్ 26:19 ఉంటుంది. అక్కడ తీయదులేండి, అక్కడ 26:19 ఉంటుంది. లేదా ఒకసారి తీస్తారు, చదవండి ఒకసారి. 26:19 అక్కడ హిజ్కియా రాజు మాత్రము మీకా యొక్క మాట విన్నాడని అక్కడ ఇర్మియా గ్రంథంలో కొంతమంది అధికారులు వాళ్ళు డిస్కస్ చేసుకోవడం చూస్తే. ఇర్మియా గ్రంథం 26:19 అట్లు పలికినందున చూడండి, వాళ్ళు చెప్తున్నారు ఇర్మియా గురించి మాట్లాడుతూ, అట్లు పలికినందున యోధారాజైన హిజ్కియా అయినను యోధా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా, యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా, మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందుము అని చెప్పిరి. చాలు. అక్కడ సందర్భం ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో నేను చెప్పాను, అక్కడ ఇర్మియా కూడా ఇలా కఠినంగా చెప్తున్నాడు. వాళ్ళ స్థితి బట్టి వాళ్ళు కఠినంగా మారుతుంటే ఇర్మియాని చంపేద్దామని కొంతమంది అప్పుడు అనుకున్నప్పుడు అందులో ఉన్న ప్రధానులు మళ్ళీ కొంతమంది ఏమంటారంటే, ఇర్మియాలాగానే మీకా కూడా ఆ గతంలో అంటే జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇర్మియాకి అంటే ముందు మీకా వచ్చాడు. అందుకని మీకా ప్రసంగం చేసినప్పుడు అక్కడ హిజ్కియా రాజు మీకా యొక్క మాట విన్నాడు కదా, ఏం చంపేలేదు కదా, మారు మనసు పొందాడు కదా, మనసు పొందడం వల్ల దేవుడు కూడా దయ చూపించాడు కదా, అక్కడ మనం కూడా ఇర్మియాని చంపద్దు అని అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇర్మియా గ్రంథంలో దాన్ని బట్టి మనకు అర్థం విషయం ఏంటంటే, ఇక్కడ హిజ్కియా రాజు మాత్రము ఇక్కడ మీకా యొక్క మాట విన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలే కానీ అధికారులే కానీ మాట అయితే, ఓ రాజు మాట్లాడు కానీ అధికారులు ఎవరు కూడా అల్టిమేట్గా నాకు మాటను తృణీకరించారు మీకా యొక్క మాట. అందుకని మీకా అన్నాడు ఖచ్చితంగా తీర్పు టైంలో వచ్చేస్తుంది. అలాగా న్యాయం చేయట్లేదన్న దానికి అధికారుల్ని ప్రధానుల్ని న్యాయం తీర్చేటువంటి వాళ్ళని మీరు దేవుడు బయలుపరిచింది ఉన్నదంటే మీరు చెప్పడం మానేసి మీరు డబ్బులకి మీరు మెసేజ్ని మార్చేస్తున్నారు, విషయాన్ని మార్చేస్తున్నారని అబద్ధ ప్రవర్తనని పెద్ద పెద్ద అధికారులందరినీ కూడా సూటుగా డైరెక్ట్గా
మీకా మాట్లాడిన బైబిల్ మనకు వస్తున్నాం. ఇప్పుడు చూడండి, అందుకే ఆలోచించుకోవచ్చు. కొన్నిసార్లు మనమన్నా సరే, కొన్నిసార్లు మనం అధికారం లేకపోవచ్చు, ప్రధానులు మనం కాకపోవచ్చు, కానీ సో మనం కూడా మనకంటే బలహీనమైనటువంటి వారిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేయలేరు తిరిగి మనల్ని. అందుకే మనం ఏం చేసినా అది మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటాం. కానీ మీకు తెలుసా, దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా జనులు అంటున్నాడు దేవుడు. మనం పేదవాళ్ళకి ఏదైనా చేస్తే యాక్చువల్లీ ఇంకో చోట ఉంటుంది, మనం పేదలకు అప్పిస్తే మనం దేవునికి అప్పించామంట. దేవుడు చెప్తాడు మనకి ఎంత పెద్ద మాట, ఒకసారి ఆలోచించండి. మన పేదలకు అప్పిస్తే దేవునికి అప్పించామంట. అంటే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు అంతగా చేర్చుకున్నాడు, వాళ్ళని ఒకటిగా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా భక్తిలో భాగమే తెలుసా. ఆ రకమైనటువంటి ప్రవర్తన భక్తిలో అది కూడా ఒక భాగమే. భక్తికి దానికి సంబంధం లేదు అని కాదు. ఇంకనూ వీళ్ళు కూడా చూడండి, అబద్ధ ప్రవక్తలు అందరూ ఇంకనూ వాళ్ళు మందిరానికి వెళ్తారు, ఇంకేదో ఆత్మ సంబంధానికి వీళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రెండు దాదాపు ఒకటే అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు ఇది వేరు అది వేరులే అనుకుంటున్నారు. ఇంకా దేవుడు మన మధ్య ఉన్నాడులే, ప్రాబ్లమే లేదు అనుకుంటున్నారు. కానీ అక్కడ మీకు అన్నాడు, లేదు దేవుడు మీ మధ్యన లేడు, మీకు చీకటి కమ్మబోతుంది, మీ దర్శనాలు మీరు ఎక్కడ చూడరు. ఆలోచించుకోండి. నిజంగా ఈ రోజుల్లో పరిచర్య కూడా ఎలా జరుగుతున్నప్పుడు అదే పొజిషన్లో మనం ఉంటే, మీక పొజిషన్ నేనుండి వీళ్ళ ప్రజల పొజిషన్ మీరుంటే నిజంగా ఎలా రియాక్ట్ అవుతాం కూడా ఆలోచించుకోవాలి. అందరూ బాగా చేయాలండి, డ్యూటీ అందరూ సిన్సియర్ చేయాలండి అంటాం, పాస్టర్ అందరూ కరెక్ట్గా వాక్యం చెప్పాలి, నోరు చెప్పాలని అంటాం. కానీ తీరా మందరికి వచ్చేసరికి కూడా ఎగ్జాక్ట్ అలాగే అంతే ధైర్యంగా అనగలమా, అంతే దేని మనసుతో నిజంగా అనగలం, అంతా అలాగే యాక్సెప్ట్ చేయగలమా? చాలా డబ్బులు కమ్ముడిపోతున్నారా, డబ్బులు ప్రసంగాలు చేస్తారని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అలాగని ఉన్నదన్నట్టు చేసేవాళ్ళు చెప్తే నిజంగా ప్రజలందరూ వింటున్నారా? అది కూడా డౌటే. కానీ మళ్ళీ మనం ఏమంటామంటే అంతా కరెక్ట్గా బేసిక్ చూడండి, లంచాలు ఎవరిని అధికారులు తీసుకుని అందరూ లంచాలు తీసుకుంటారు, డబ్బులు లేకపోతే పని అవ్వట్లేదు అంటాం. కానీ మనం వెళ్ళాక డబ్బులు ఇస్తే పని అయిపోద్ది అంటే మనం డబ్బులు ఇచ్చేస్తాం మళ్ళీ. అంటే ఏంటంటే జనరల్గా ఏమో అది ప్రాబ్లం అంటాం, కానీ మందరికి వస్తారు మాత్రం మళ్ళీ అది ప్రాబ్లం అని మనకి అనిపిస్తుంది. పాస్టర్లు అందరూ డబ్బులకేనండి చేస్తున్నారు, సిన్సియర్ ఎవరు చేయట్లేదని అంటాం. కానీ సిన్సియర్ చేసేవాళ్ళు కనబడితే మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సిన్సియర్ చేసేవాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తున్నాం, అలాగే పెద్ద పాస్టర్ సూట్ పుట్టేసుకొస్తే మనం ఎంత వాల్యూ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఎలా చెప్తాం, కానీ నిజంగా ఎవరైనా పెద్ద పాస్టర్ వస్తే మీరు ఎవరికి వాల్యూ ఇస్తారు? అప్పుడు నాకు ఇస్తారా, ఆ పాస్టర్కి ఇస్తారా? సూట్ పుట్టి వేసుకొచ్చారు గొప్ప కాబట్టి ఆయనకి ఇస్తారు మీరు వాల్యూ. నాకు తెలుసు ఆ విషయం, నేను పెద్ద పట్టించుకోలేండి అది, అని చెప్తున్నాను. అంటే బేసిక్ మనం ఏమంటాం, పాస్టర్ అందరూ సిన్సియర్ అంటాం, కానీ నిజంగా మనకు అలాంటి వాళ్ళు ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అందరూ అలా ఉండాలంటాం. కానీ మనకు దగ్గరికి వచ్చేసరికి కానీ ఇంకా అంత ఖచ్చితంగా ఉండాలండి, మాకైనా సరే నచ్చిన ఖచ్చితంగా చెప్పాలని మీరు చెప్తే మీద యాక్సెప్ట్ చేస్తాం. అంత ఆత్మీయత నిజంగా విశ్వాసంలో ఈ రోజుల్లో ఉండాలి. బేసిక్గా యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరనే మార్చేస్తారు పాస్టర్ల మెసేజ్లు. ఎందుకని విశ్వాసాలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి అని. కానీ యాక్సెప్ట్ చేస్తే మేలు. కొన్నిసార్లు ప్రతి మాట కొన్నిసార్లు మనకు సంతోషాన్ని కలిగించదు, కానీ అది మనం వినాల్సినటువంటి మాట అవుతుంది. నీకు వినాలనిపించేది కొన్నిసార్లు వేరు అవుతుంది, నువ్వు వినాల్సింది వేరు అవుతుంది. అప్పుడు కొన్నిసార్లు మనకు వినాలని ఆశపడింది మనకు రాకపోతే అది సరైన మెసేజ్ కాదేమో అనుకుంటాం. మనం అది కఠినంగా ఉంది, కొంచెం ఇదిగా ఉంది అనుకుంటాం. కానీ నేను అంటాను, నువ్వేం వినాలన్నటువంటిది నువ్వు కాదు కదా డిసైడ్ చేసేది, దేవుడు కదా. ఎందుకంటే కొన్నిసార్లు యెరెమీయా గ్రంథం ఉంటుంది చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది బహు వ్యాధి గలది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. నీ హృదయం నేను మోసం చేస్తుంది తెలుసా? నీ హృదయం నేను మోసం చేస్తుంది. నీ హృదయం ఎవరిది? నీది. నీ హృదయము నువ్వు అనుకున్న నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అంటే అర్థం బేసిక్గా నిన్ను నువ్వే నమ్మకూడదు. యాక్చువల్గా తెలుసా, నిన్ను నువ్వే ఒక క్రిస్టియన్ అన్నవాడు ఏం అర్థం చేసుకోవాలంటే, హృదయం అంత పెద్ద ప్రాబ్లం అంటే కొన్నిసార్లు నిన్ను నువ్వే నమ్మకూడదు. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి, సేవకుల దగ్గరికి వచ్చేసరికి, వాక్య పరిచయం దగ్గరికి వచ్చేసరికి నిన్ను నువ్వే నమ్మకూడదు. ఎందుకు కొన్నిసార్లు నేను కట్టండి అని అంటావు, కానీ నీకు ఎంతవరకు తెలుసు, నువ్వు ఏ బేస్ మీద అనుకుంటున్నావు, నాకు తెలుసు అంటావు. ఎలా తెలుసు నీకు? నా మనసు తెలుసు, నా హృదయం తెలుసు అంటావు. కానీ బైబిల్ అంటుంది నీ హృదయమే మోసకరమైంది. నీదే హృదయం, కానీ నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది కొన్నిసార్లు తెలుసా. అందుకే అన్నాను, కొన్నిసార్లు మనకు వినాలనిపించే మెసేజ్ వేరు, మనం వినాల్సినటువంటి మెసేజ్ వేరు. అందుకని వచ్చిన ప్రతిసారి నీకు సంతోషం కలిగించే వాక్య సందేశం వస్తుంది అనుకోవద్దు. కొన్నిసార్లు కఠినమైనది నిర్ణయాలు ఉంటాయి, కొన్ని నీకు నచ్చని డెసిషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మీకు నచ్చని వాక్య సందేశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అప్పుడు ఆలోచించండి, మనకు నచ్చని పాస్టర్ ఎందుకు చెప్తారు ఆలోచించుకోవాలి. మనం అందరికి వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు అన్ని విషయాలు బాగుండేటువంటి ఆయన మనం గౌరవించడం, సడన్గా ఎందుకని సడన్గా ఇలా చెప్తారు మెసేజ్, సడన్గా ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడతారు, సడన్గా మన గురించి ఎందుకు మాట్లాడతారు ఆలోచించుకుంటే అప్పుడు మీకు అది మేలుకరంగా జరుగుతుంది, అందులో ఆశీర్వాదం ఉంటుంది.
లేదు ఇలాగ డబ్బులు కమ్మిన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు మంచిగా చెప్తారని మీకు మంచి ఫీలింగ్ వస్తుందంటే వెళ్ళొచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళు దారి తప్పుతారు, ఫాలో అయ్యే వాళ్ళు కూడా దారి తప్పుతారు. అందుకని చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ చర్చకి వెళ్తున్నాం, ఎవరిని గౌరవిస్తున్నాం, ఎవరికి ఒక వాల్యూ ఇస్తున్నాం, వాల్యూ ఎందుకు ఇస్తున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఎందుకు ఇస్తున్నాం? ఆయన మనతో బాగున్నాడు కాబట్టి వాల్యూ ఎక్కువ ఇస్తున్నారా, లేదంటే లేదు వాక్యము దేవుడి దగ్గర ఉండి వస్తుంది, ఆ వాక్యము ఈ నోటంటే వస్తుంది, లేదా మనం ఇక్కడికి వెళ్తున్నాం వాక్యం వస్తుంది కాబట్టి అన్నిటికంటే విలువైంది, డబ్బులు పెట్టి కొనుక్కోలేనంత విలువైంది కాబట్టి మనం దీనికి వాల్యూ ఇవ్వాలి, పరిచయకు వాల్యూ ఇవ్వాలి, సేవకులు వాల్యూ ఇవ్వాలి, ఇక్కడ కార్యాలకు మనం విలువ ఇవ్వాలి అని ఆలోచించాలి. కానీ మనిషి యొక్క విలువను బట్టి ఆయన చెప్పే వాక్యం యొక్క విలువ చేయొద్దు, అలా చూడొద్దు. కానీ ప్రాబ్లం ఏంటంటే సొసైటీ అలాగే ఉంటుంది. సూటు బుట్టు వేసుకొచ్చాను, కారులో తిరిగే పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు, మామూలుగా ఉండే పాస్టర్ గారు చిన్న పాస్టర్, బేసిక్గా లెక్కలు అలా ఉంటాయి. కానీ బేసిక్గా దేవుని దృష్టిలో పెద్ద చిన్న ఉండదు. అప్పుడు చెప్పిన మెసేజ్ ఏ ప్రేరేపణతో చెప్పినటువంటి వాడు చెప్పాడు, అదే అక్కడ అది ఇంపార్టెంట్ అవుతుంది. ఆయన ఏం బట్టలు వేసుకొని చెప్పాడనేది ఇష్యూయే కాదు. చెప్పినప్పుడు ఆ మాట, ఆ దర్శనము దేవుని దగ్గర నుండి వచ్చిందా, మనిషికి వచ్చిందా, ఆ మాట దేవుని దగ్గర నుండి వచ్చిందా, మనిషికి జ్ఞానం నుండి వచ్చిందా, అది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడన్నా కఠినమైనటువంటి మెసేజ్లు కానీ ఇక్కడి నుంచి వస్తే, ఒక నేనైనా మీతో పర్సనల్ మాటనే కఠినం కదని మాడితే, అప్పుడు ఇవన్నీ మీరు తలంచుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని సెట్ చేసుకుంటే నిజంగానే దేవుని పడతారు ఖచ్చితంగా. లేదనుకోండి ఖచ్చితంగా చీకటి ఖచ్చితంగా కమ్ముతో తీర్పు వస్తుంది, ఖచ్చితంగా పట్టణం పాడైపోతుంది. ప్రార్థన చేస్తాను, తల వంచకలము నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేకమైన విషయాలు ప్రభా మీరు మాకు తెలియజేశారు ప్రభా. పరిచయాన్ని, వాక్య పరిచయాన్ని ప్రభా, ప్రవక్తల్ని, సేవకుల్ని ఎలాగ చూడాలో, వాక్యాన్ని ప్రభా ఎలాగ అర్థం చేసుకోవాలో, వాక్య పరిచయాన్ని ప్రభా ఎలాగా ఎంత గౌరవాన్ని ఇవ్వాలి, విలువను ఇవ్వాలి, దినాన్న ప్రభా మీరు మాకు చాలా విషయాలు తెలియజేశారు. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభా. ప్రతి విశ్వాసి మీరే ఉద్దేశంతో ప్రభా మాటలు ఇచ్చారో మీక ద్వారా అవన్నీ ప్రభా మేమందరం గ్రహించడానికి, ఈ సంఘ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉంటుండగా ప్రభా మీక నిజమైన ప్రవక్తగా నిలబడ్డాడు ప్రభా. అలానే ప్రభా ఎవరైతే నిజమైనటువంటి సేవకులు ఉన్నారో ప్రభా, వాళ్ళ విశ్వాసాలు గుర్తించగలిగేటువంటి ఆత్మస్థితి ప్రభా ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలా ప్రభా నిజాయితీగా పరిచయం చేసిన సేవకులందరినీ మీరు బలపరచండి, కాపాడండి, భద్రపరచండి, వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నిస్వార్థంగా సేవ చేస్తుండగా ప్రభా అలాంటి వారికి ప్రభా మీరు ఆశీర్వదించి, దీవించి, విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము కూడా తండ్రి ఈ పరిచయం ప్రభా మేము అలాగ అర్థం చేసుకొని ప్రభా, వాక్య పరిచయం అర్థం చేసుకొని ప్రభా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము మోసపరచుకోనకుండా ప్రభా మీరు మాకు చెప్పినటువంటిది న్యాయమని, మీ తీర్పులు న్యాయమైనవని, యథార్థమైనవని అర్థం చేసుకొని సమ్మతించి లోబడి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి, వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకు